ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్తవ జీవితాన్ని గురించి, ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో మన యొక్క ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది అనేటువంటి విషయాలను సరిచూసుకునేటువంటి విషయాల గురించి మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. లోకంలో మనం జీవించేటప్పుడు మన యొక్క భౌతికమైనటువంటి ఆరోగ్యము, మన స్థితి ఎలా ఉంది అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా మనము చూసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆరోగ్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినప్పటికీ కూడా మన సంపాదన అంతా కూడా ముఖ్యంగా మన ఆరోగ్యం వైపే మనం ఖర్చు చేస్తూ ఉంటాం. అయితే మనం ఎంత ఖర్చు చేసినా, ఎంత ఆరోగ్యంగా మనం ఉండాలని ప్రయత్నం చేసినా ఈ భూమి మీద మనం శాశ్వతంగా అయితే ఉండబోయేది లేదు. ఈ భూమి అనేటువంటిది ఎవరికి కూడా శాశ్వతం కాదు. మనమందరం కూడా యాత్రికులము, పరదేశులమే. ఒకరోజు ఇంత బాగా చూసుకున్నటువంటి శరీరము, ఈ ఆరోగ్యము, దీన్నంతా కూడా విడిచిపెట్టి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అయితే నిత్యమైనటువంటిది మన ఆత్మ. దాని గురించినటువంటి ఆలోచన మనము ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. లోకంలో ఉన్నటువంటి వారికైతే ఆత్మ ఒకటి ఉంది అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవులమైనటువంటి మనము దేవుని స్వరూపంలో సృజించబడ్డామని, దేవుడు ఎలాగైతే ఆత్మ ఉన్నాడో మనకు కూడా ఒక ఆత్మ ఉందని, ఈ భూమిని మనము విడిచి వెళ్ళిన తర్వాత కూడా మరణం అనేటువంటిది మన ముగింపు కాదని, మరణించిన తర్వాత కూడా మన ఆత్మ ఉనికిలో ఉంటుందని, అంతేకాదు ఆ ఆత్మ మనము తీర్పులో నిలబడతామని, మనము నిత్యము కూడా దేవునితో కూడా ఉండేటువంటి అవకాశం ఉందని మనము నేర్చుకుంటూ ఉంటాం. మరి మనము దేవుని దగ్గరకు వెళ్ళటమా, పరలోకం వెళ్ళటమా, నరకానికి వెళ్ళటమా అనేటువంటిది మన ఆత్మను బట్టే ఆధారపడి ఉంటుంది. అంటే లోకంలో చూసినప్పుడు మంచి చెడు అని చెప్పేసి అంటూ ఉంటారు. దేవుని వాక్య ప్రకారంగా గనక మనం గమనించినట్లయితే విధేయత, అవిధేయత అంటే దేవునికి లోబడతామా, లోబడకుండా పోతామా అనే దాని మీద మన ఆత్మ యొక్క నిత్యత్వం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, నా ఆత్మ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది మనం ఎల్లప్పుడూ కూడా సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బైబిల్లో మనం గమనించేటప్పుడు మన ఆత్మను మనం ఎట్లా చూసుకోగలం, మనకు కనబడదు కదా అని కొందరు అంటారు. అయితే మన ఆత్మను మనము సరిచూసుకోవటం అంటే ఎట్లా ఉంది అని మనం గమనించటం మన వల్ల అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే, ఒకటి, దేవుని వాక్యము మనము ఎలా వినగలుగుతున్నాం, వినగలిగిన పరిస్థితి ఉందా? ఎందుకంటే వినుట వల్ల విశ్వాసం కలుగును అని చెప్పేసి అంటాడు. కాబట్టి నేను దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నాను అంటే ఖచ్చితంగా విశ్వాస జీవితము మనలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యపడదు. దేవుని వాక్యం వినటం అనేటువంటిది అది ప్రారంభం అన్నమాట మన విశ్వాస జీవితానికి. అంతేకాదు దేవుని వాక్యాన్ని మనం వినటమో, దేవుని వాక్యాన్ని మనం చదవగలగటమో, దేవుని వాక్యమో వినటమో చదవటమో మాత్రమే కాకుండా మన యొక్క ఆత్మీయ జీవితంలో మాటలు అనేటువంటివి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మన ప్రార్థన జీవితము, మనము ముఖ్యంగా మన నోటి మాటలను బట్టి మనము ఎలాంటి వాళ్ళము అనేటువంటిది నిర్దేశిస్తూ ఉంటారు. లోకంలో కూడా మీరు చూడండి, ఒక మనిషి మాటను బట్టి మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అని అంటూ ఉంటారు. నోరిప్పితే బూతులు తిడుతూ ఉన్నారనుకోండి, అంటే బాగా గలేజీ బూతులు తిడుతూ ఉంటాడు, కానీ మనిషి మాత్రం చాలా నైస్ పర్సన్ అండి అని అంటారు ఎవరైనా? నోటి మాటలు, చెడ్డ మాటలు ఒక్కోసారి మీరు గమనించినట్లయితే చూడటానికేమో చాలా బాగా క్లాసుగా ఉంటారు, కానీ నోరిప్పితే మాత్రం మాస్ కంటే దారుణంగా ఊర మాస్ అని అంటారు కదా, అటువంటి బూతులు మాట్లాడుతూ ఉంటారు, చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే మన నోటిలో నుంచి చెడ్డ మాటలు వచ్చినాయో దాన్ని బట్టి మన వ్యక్తిత్వం కూడా చెడ్డది అని లోకంలో గుర్తించబడతాం. ఎప్పుడైతే మనం మంచి మాటలు మాట్లాడతామో మన వ్యక్తిత్వం కూడా మంచి అని మనం గుర్తించబడుతూ ఉంటాం. కాబట్టి మాటలకు నా వ్యక్తిత్వానికి ఏమైనా సంబంధం ఉందా అంటే అవును, ఖచ్చితంగా సంబంధం ఉంది. మాటలను బట్టే మనం ఏమిటి అనేటువంటిది లోకం చెప్తూ ఉంటుంది. లోకమే కాదు, దేవుని వాక్యాన్ని కూడా మనం గమనించినప్పుడు మాటల గురించి దేవుని వాక్యము చాలా ఎక్కువగా తెలియజేస్తూ ఉంటుంది.
ముఖ్యంగా ఈ ప్రపంచంలో ఉన్న జీవులన్నింటిలో కూడా మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క కార్యాన్ని దేవుడు మానవులకు మాత్రమే ఇచ్చాడు. ప్రపంచంలో ఎన్నో జీవులు ఉన్నాయి, వాటికి కూడా కొన్ని రకాలుగా అవి సంజ్ఞలు చేసుకోవటము, కమ్యూనికేషన్ అనేటువంటిది వాటికి కూడా ఉంది. కానీ మీరు గమనించినప్పుడు కమ్యూనికేషన్ వాటికి కూడా ఉంది, కానీ మాట్లాడుకోవటము అనేటువంటిది కేవలము మనుషులకు మాత్రమే దేవుడిచ్చాడు. మనుషులకు తప్ప వేరెవరికి కూడా అటువంటి ఆ సామర్థ్యాన్ని దేవుడు ఇవ్వలేదు. అయితే మనకున్నటువంటి ఈ నోటితో మంచి మాటలు మాట్లాడవచ్చు, మనకున్న ఈ నోటితోనే మనం చెడ్డ మాటలు మాట్లాడవచ్చు. ఒక్కోసారి చెప్తూ ఉంటాం, మంచి మాటలు మాట్లాడాలంటే మనకేం ఖర్చు అవ్వదు, ఏమండి అని అనాలనుకోండి, దానికైనా ఖర్చు అవుతుందా? మరి ఎందుకు అనలేకపోతారు? మర్యాదగా ఏయ్ అని పిలుస్తూ ఉంటారు కొంతమంది, నిన్నే అని అంటూ ఉంటారు, అరే తురే అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. వాస్తవంగా మనం మర్యాదగా మాట్లాడాలంటే మనకేం ఖర్చు అవ్వదు. పోనీ ఖర్చు అయింది అనుకోండి, అంత ఖర్చు నేను పెట్టలేను అందుకే ఇలా మాట్లాడుతున్నాను అని అనవచ్చు. కానీ మనము మర్యాదగా మాట్లాడాలంటే మనకు ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా ఏమీ ఖర్చు అయ్యే పరిస్థితి లేదు. ఉచితంగానే మన నోటిని మనం ఉచితంగానే మంచి మాటలు మాట్లాడవచ్చు. కానీ ఎందుకో తెలియదు, కానీ కొంతమంది మంచిగా మాట్లాడటానికి, మర్యాదగా మాట్లాడటానికి ఎందుకో అసలు ఇష్టపడరు. ప్రధానమైన కారణం ఏమిటి అంటే, ఇష్టపడరు అంటే వాళ్ళకి అలవాటు లేదు. రెండోది ఏంటంటే మంచిగా ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ప్రాంతాన్ని బట్టి కూడా ఉంటూ ఉంటుంది. మీరు కనుక గమనించినట్లయితే ప్రాంతాన్ని బట్టి కూడా ఉంటూ ఉంటుంది. మేము ఒకసారి మాట్లాడేటప్పుడు ఒక తెలంగాణలో ఒక సహోదరుడు, అంటే మాటకు ముందు ఒక అమ్మ, మాటకు వెనక ఒక అమ్మ మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమందికి అది వాడుక భాష, మనకైతే అది బూతు మాట. అదేంటి అంత బూతులా అని అంటే, బూతులు ఏం మాట్లాడారు అంటున్నాడు. బూతులు ఏంటంటే ముందు ఒక అమ్మ వెనక ఒక అమ్మ, ఈ బూతు కాదా అంటే మామూలే కాదు అంటున్నారు. మీరు కనుక గమనించినట్లయితే కొన్ని ప్రాంతాలలో అంటే బూతు మాటగా మనకు అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అది బూతు కాదు, అంటే అందరాలనే మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు కొన్ని ప్రాంతాల్లో చూడండి, బే అని అంటారు. బే అంటే వాస్తవంగా అది కొన్ని అంటే మనకి తెలుగు ప్రాంతాల్లో ఇటు కాదు, కానీ తెలంగాణ వెళ్తే బే అని చెప్పేసి అంటారు. ఏంటి బే, అది బే, ఇది బే అని చెప్పేసి అంటూ ఉంటారు. అది వాళ్ళకి చాలా కామన్గా మనకి రా అని పిలుచుకున్నట్టుగా ఉంటుంది, అరే ఒరే అని పిలుచుకున్నట్లుగా ఉంటూ ఉంటుంది. అంటే ఆ ప్రాంతాన్ని బట్టి, అక్కడ పెరిగేటువంటి విధానాన్ని బట్టి ఆ మాటలు ఏంటంటే, మనం తిన్న ఆహారం కొద్ది కొద్దిగా జీర్ణమైపోయి మన శరీరంలో కలిసిపోతుందో, అలాగనే ఆ అనాగరికమైన భాష కూడా మన శరీరంలో జీర్ణమైపోయింది. అసలు అది అలాంటి భాష నేను నేర్చుకున్నాను అనేటువంటిది కూడా తెలియదు. మనం మాట్లాడేటప్పుడు అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకు దేవుడు నోరిచ్చాడు, ఆ నోటిని చాలా జాగ్రత్తగా మనము మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు నేను నోటిని జాగ్రత్తగా మాట్లాడాలి అంటే, మన నోటి మాటలను బట్టే మనం ఏమిటి అనేటువంటిది మనం లెక్కించబడుతూ ఉంటాం. మనం గమనించాము, మాట్లాడేటువంటి మనుషుల్లో అనేక రకాలైనటువంటి విధానాలను లోకంలో ఉన్నారు. ముఖ్యంగా మనుషుల్ని కనుక మనం కేటగిరీస్ కనుక చేసినట్లయితే అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు. కొంతమంది అసలు సందర్భానుసారంగా మాట్లాడరు, ఏదో గదిపితే ఏదో మాట్లాడుతూ ఉంటారు. నోరిప్పితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు. కొంతమందికి నోరిప్పితే చెడ్డ మాటలే. దానికి ఒక మంచి ఉదాహరణ కూడా జబర్దస్త్ అని, ఎక్స్ట్రా జబర్దస్త్ అని, లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ అని, లేకపోతే వగైరా వగైరా ఇంకేవో ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఇంకా చెప్పాలి అంటే పరమ పనికిమాలిన పోకిరీ కార్యక్రమాలు. ఇంతకు మించినటువంటి భాష మనం చెప్పలేం. అందులో అన్ని డబల్ మీనింగ్ డైలాగులు, ఆ ద్వంద్వార్థాలు, దాన్ని చూసి నవ్వుకోటాలు, ఇకిలించుకోటాలు, సకిలించుకోటాలు, ఆడ మగ మీద అలాంటి దుర్భాషలు ఆడుకుంటూ ఉంటే దాన్ని అసలు మనం చూడగలుగుతున్నాము అంటేనే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ప్రార్థనలకు వచ్చేవాళ్ళు అసలు వాటిని ఎట్లా భరిస్తున్నారని. ఎవరైనా చెడ్డగా మాట్లాడుతుంటేనే నువ్వు అలా మాట్లాడే లెక్కైతే నాతో మాట్లాడొద్దని మనం చెప్పేస్తాం, లేకపోతే మనమే అక్కడి నుంచి వెళ్ళిపోతాం. అలాంటిది ఆ కార్యక్రమం దగ్గరికి మనం వచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటున్నామంటే అసలు మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది? మనం దాన్ని చూసి మనసులో కష్టపడకపోగా దాన్ని చూసి నవ్వుకుంటున్నాము, ఎంజాయ్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే మన ఆత్మీయ పరిస్థితి కూడా అట్లనే ఉంది. కాబట్టి లోకంలో కనుక గమనించినట్లయితే ఈవేళ రేపు లోకంలో మీరు ఒకవేళ టెలివిజన్ రేటింగ్స్ కనుక చూసినట్లయితే ఏ కార్యక్రమాలకి ఎక్కువ రేటింగ్స్ ఉన్నాయంటే జబర్దస్త్ బాగా హిట్ అయిందని ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టారట.
అంటే జనాలంతా అటువంటి కార్యక్రమాలే చూస్తూ ఉన్నారు, కానీ దేవుడు మాత్రం వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మన మాటలన్నిటికీ కూడా మనం లెక్క చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా జీవాన్ని చూడాలి అనుకుంటే చెడ్డ మాటలు పలకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం మనం చూసి ముందుకు వెళ్ళిపోదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకనో కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెనో. జీవాన్ని ప్రేమించి నువ్వు మంచి రోజులు చూడాలి అని అనుకుంటే నువ్వు నీ నోరు లేదా నీ నాలుకను జాగ్రత్తగా ఉంచుకోవాలి. చెడ్డదాన్ని పలకకుండా నాలుక, కపటపు మాటలు చెప్పకుండా పెదవులు నువ్వు కాచుకో. అప్పుడు నువ్వు మంచి దినాలు చూస్తావు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనములో మంచి దినాలు చూడాలి అనుకుంటే నీ నోటి మీద ఆధారపడి ఉంటుంది. లోకంలో కూడా చెప్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, నోరు చెడ్డదైతే ఊరు చెడ్డదవుతుంది. వాస్తవంగా మనం వ్యక్తిగతంగా చెడ్డవాళ్ళం ఏం కాదు. ఎవరన్నా వచ్చి మిమ్మల్ని అరే ఒరే అసే తుసే అన్నారు, ఏం చేస్తారు మీరు? నేను ప్రార్థనకి వెళ్ళేవాడిని కాబట్టి, ప్రార్థనకి వెళ్ళేదాన్ని కాబట్టి నేనేం మాట్లాడనో, మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటారులే, అలా మాట్లాడటం మంచిది కాదు అని అంత కూల్గా చెప్పగలుగుతారా? ఎవరిని ఒరే అంటున్నా ఉంటారు. ఎవరిని ఏంట్రా నిన్నేరా అన్నారు అనుకోండి, వెంటనే మన ముఖం మారిపోదా? అస్సే అన్నారు, ఎవరిని అస్సే అంటున్నా, ఇక్కడ ఎవరు లేరంటే నిన్నేనే అన్నారు. ఎట్లా ఉంటుంది అప్పుడు? అప్పుడు మనకి నవ్వు రాదు. వెంటనే ఆ చెవులో విన్నటువంటి మాటని ఇక్కడికి ఇచ్చిద్ది. ఇక్కడికి ఇవ్వగానే అది మళ్ళీ వెంటనే ఆలోచన చేసి రియాక్షన్స్ అంతా బాడీకి ఇచ్చేస్తుంది. ఇవన్నీ సెకండ్స్లో జరిగిపోతూ ఉంటాయి. ముఖం మారిపోతుంది, ఎర్రగా అయిపోతూ ఉంటుంది. అయిపోయిన తర్వాత ఈ నాలుక ఉంటుంది కదా, ఒక సెకండ్ 2 సెకండ్లు అయ్యేసరికి దాని నుంచి రియాక్షన్ బయటకు వచ్చేస్తుంది. ఇక మనం అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అని. ఇక తర్వాత మనల్ని మనం అదుపు చేసుకోవటం కూడా ఇక సాధ్యపడేటువంటి విషయం కాదు. నిన్నేనే అంటే నీకేనా నోరు ఉంది అని కూడా మనం నిన్నేనే అంటే ఇప్పుడు మనకి మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. వాళ్ళు అరే అంటే మనం ఏమంటారు? ఎవరో ఒకసారి అంటున్నారు, నువ్వు ఒకసార్లు అంటే నేను 10 సార్లు అంటానే అంటుంది. అవును, నిజంగానే లోకంలో ఎవరైనా మొదలు పెట్టారనుకోండి, వాళ్ళు ఒకసారి అంటే నీకేనా నోరు ఉంది నాకు లేదా అని పోటీకి మనం దిగుతూ ఉంటాం. దిగేమవుతామంటే మనం కూడా అలాగనే మాట్లాడేటువంటి పరిస్థితులు. కానీ దేవుని వాక్యంలో చెప్తున్నాడు, జీవాన్ని ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుక, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులు కాచుకోవాలి. తన నోటిని కాచుకోవటం మీదే తన మంచి దినాలు ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైనా మీరు గమనించండి, ఒక్కోసారి కూడా అధికారం ఉందని, లేదా ధనం ఉందని, లేదా మాకు పరిస్థితులు ఉన్నాయని, మా వెనక వాళ్ళు ఉన్నారని వీళ్ళు ఉన్నారని మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటే పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగానే ఉంటాయా? లోకంలో చెప్తారు, బండ్లు ఓళ్ళు అవుతాయి, ఓళ్ళ బండ్లు అవుతాయి. ఖచ్చితంగా దేవుడు దానికి తగినటువంటి తీర్పు తీరుస్తాడు. మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో దేవుడు కొలుస్తాడు. ఒకవేళ వాళ్ళు మనం తిరిగి అనలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆ మాట అనేటువంటిది ఎక్కడి నుంచో మనకు వస్తుంది, రప్పిస్తాడు, ఎవరి ద్వారానో రప్పిస్తాడు. కాబట్టి మనము నోటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడ్డ మాటలు అస్సలు మనం మాట్లాడకూడదు. చెడ్డ మాటలు మాత్రమే కాదు, మనము మాట్లాడేటువంటి సందర్భాల్లో ఎప్పుడు కూడా మనము మన నోటిని మిస్యూజ్ చేయకూడదు. ఒక్కోసారి మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఉపయోగించుకోవటం కంటే కూడా వినియోగించుకోవటం కూడా దుర్వినియోగం అని అంటూ ఉంటారు కదా, మనము దాన్ని పాడుగా చెడ్డగా ఉపయోగిస్తూ ఉంటాం. మన శరీర అవయవాల్లో ఎక్కువ మిస్యూజ్ చేయబడేది ఏదైనా ఉంది అంటే ఏ అవయవం చెప్తారు మీరు? శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. ఇవన్నీ దేవుడు మనకి యూజ్ చేసుకోవటానికి ఇచ్చాడు. కానీ యూజ్ చేసుకోవటం కంటే మనం మిస్యూజ్ చేసుకుంటూ ఉంటాం. శరీర అవయవాల్లో ఎక్కువ మిస్యూజ్ చేసుకునేటువంటి అవయవాలు ఏది ఉంది అంటే ర్యాంక్ 1 దేనికి ఇస్తారు మీరు? నోటికి ఇస్తారా? ఇవాళ అయితే ర్యాంక్ 1 దేనికి వెళ్తుందంటే కన్ను. పొద్దున్న లేస్తే యూట్యూబ్లో, ఫేస్బుక్లో అదో ఇదో చూసే వాటిలో ఎన్ని మీకు ఉపయోగపడతాయి అంటే ఏది ఉపయోగపడదు. ఇప్పటికిప్పుడు ఫోన్ తీసి ఇక్కడ పెట్టి వెళ్ళిపోయినా కానీ ప్రపంచం ఏం ఆగిపోదు. నా ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళిపోతే నేను. కానీ ఫోన్ కనుక వదిలేసి వెళ్ళిపోతే వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు. మీరు నమ్మరేమో, కొంతమంది ఫోన్ కనుక వదిలేసి వెళ్ళిపోతే, ఇవాళ ఫోన్ వదిలేసి వెళ్ళిపోతే నా ప్రాణం నా ఊపిరేం ఆగిపోదని వెళ్ళరు ముందుకి. మేము అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాలు వెళ్తూ ఉంటాం సేవకి. ఆ ప్రాంతాలు వెళ్ళినప్పుడు అక్కడ నెట్వర్క్ ఉండదు. కొన్ని ఫారెస్ట్ ఏరియాల్లో అస్సలు ప్రశాంతంగా ఉంటుంది.
ఫోన్ చూసుకుంటే నెట్వర్క్ అస్సలు ఉండదు, ఏమి నెట్వర్క్ ఉండదు, ఇక ఫోన్ వచ్చే పరిస్థితే ఉండదు, దానికి ఛార్జింగ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఏదన్నా ఉపయోగించుకుంటే ఫోటోలు తీసుకోవటానికి మాత్రం ఉపయోగించుకుంటాం. నేను ఫోటోలు కూడా దిగనంటే అసలు ఈ ఫోన్తో మనకు పనే లేదు, పక్కన పెట్టేయటమే. ఒక రోజు ఉంటాము, 2 రోజులు ఉంటాము, 3 రోజులు ఉంటాము. అసలు ఫోనే లేకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మరలా కొండలు దిగి వచ్చేటప్పుడు సిగ్నల్ రాగానే ఇక వరుస పెట్టి టంగ్ 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 అని మెసేజ్లు వస్తూ ఉంటాయి, 2 రోజుల నుంచి ఉన్న పెండింగ్ మెసేజ్లన్నీ. ఇక ఊపిరి ఆడనివ్వదు. నిజంగా ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే టిఫిన్ చేద్దామని నోట్లో పెట్టుకుంటూ ఉంటాం, ఈ లోపు రింగ్ అయ్యిద్ది, ఏం చేస్తాం? 10 నిమిషాలు టిఫిన్ అయ్యేదాకా ఫోన్ జోలికి వెళ్ళను నేను, ఇది టిఫిన్ టైం అంటామా? అట్లా ఎత్తింది అట్లా కింద పెట్టి వెంటనే ఫోన్ చూస్తే తప్ప మనకి ముద్ద లోపలికి వెళ్ళదు. అదేం ప్రపంచం ఆగిపోయే ఫోన్లేం కాదు, మనం అంత బిజీ పర్సన్ ఏం కాదు. కొన్ని సందర్భాల్లో కొందరికి కొన్ని బిజీ ఉంటాయి, కానీ మనకంత బిజీ ఉండేటువంటి పరిస్థితి ఏం కాదు. కానీ మనమే ఏం చేస్తున్నామంటే మనం చాలా మిస్యూజ్ చేసుకుంటున్నాం దేవుడిచ్చిన అవయవాలు. ఇంకా చెప్పాలంటే ఇందులో బాధ కలిగే విషయం ఏంటంటే చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి మనం ఫోనులు నేర్పించేస్తున్నాం. కొందరు అంటున్నారు ఫోన్ ఇవ్వకపోతే అసలు అన్నం తినరట. వీళ్ళే ఇదిగో ఫోన్ చూసుకో అని యూట్యూబ్ ఇచ్చి అప్పుడు నోట్లో ముద్దలు పెడుతూ ఉంటారు. ఆ ఫోన్ ఇచ్చినంతసేపే అన్నం తింటారు, ఫోన్ లాక్కుంటే అన్నం తినరు. ఒక్కోసారి వీళ్ళు చూసుకునేటప్పుడు మధ్యలో ఫోన్ వచ్చిందని ఫోన్ తీసుకుంటే అన్నం ఆపేస్తారు, మళ్ళీ ఫోన్ మాట్లాడి మళ్ళీ చేతికి ఇవ్వాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మనకు దేవుడిచ్చినటువంటి అవయవాలను మనం చాలా మిస్యూజ్ చేసుకుంటున్నాం. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ ఫోన్ని ఆపటం అనేటువంటిది సాధ్యమవుతుందా ప్రపంచానికని చెప్తూ ఉన్నారు. టెక్నాలజీ ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత ఇక మరలా దాన్ని ఆపటం, వెనక్కి వెళ్ళటం అంటే సాధ్యపడదు. ఎందుకంటే ఒక రకంగా ఎడిక్షన్. ఇప్పుడు కూల్ డ్రింకు మనము గనక చూసినట్లయితే సాఫ్ట్ డ్రింక్స్ అని అంటూ ఉంటాం కదా, ఆ థమ్సప్ లేకపోతే అదో ఇదో ఉంటాయి కదా, వాటిలో పురుగుల మందులు కలుస్తున్నాయి, అవి కలుస్తున్నాయి, ఇవి కలుస్తున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. అవి ఆరోగ్యానికి మంచిది కాదని అంటూ ఉంటారు. అయినా వాటిని మానేయగలుగుతామా? మానేస్తారా? ఒకసారి ఒకరు సేవకులను అడిగారు, మరి ఇందులో ఇలాంటి పురుగు మందులు అవి ఇవి మంచిది కాదని అంటున్నారు, మరి తాగితే ఆరోగ్యం పాడైపోతుంది. అంటే నేను ఎప్పుడో నిర్ణయించుకున్నా, ఈ డ్రింకుల వల్ల మహా తగ్గితే ఒక 2-3 సంవత్సరాల ఆయుష్, టీలు కాఫీల వల్ల ఒక 2 సంవత్సరాలు, మొత్తం లెక్కేసి ఒక 8 సంవత్సరాల ఆయుష్ వెనక్కి వచ్చింది. నేను ముందే నిర్ణయించుకున్నాను, 8 సంవత్సరాలు ఉండి నేను పెద్దగా చేయబోయేది ఏమీ లేదు. అందుకనే ఇవన్నీ తాగేసి ఒక 8 సంవత్సరాలు దానిలో రెడ్యూస్ అయినా కానీ పర్లేదు. ఎందుకంటే ఇవన్నీ మానేసి నేనేదో 60 బతుకుతాం 70 బతుకుతామంటే ఈ లోపు గుండెపోట్లు చెగిరిపోతున్నారు. కాబట్టి ఇటు వీటిని తినలేక తాగలేక, అటు అనుకున్న ఆ బతుకు బతకలేక ఈరోజు ఎట్లా ఉందంటే పరిస్థితి, కొంతమంది ఇది చెడ్డది అని తెలిసినా కానీ దాన్నే మేము చేస్తామనే పరిస్థితుల్లో ఉన్నారు. అలాగనే అది నోటి మాటలు కావచ్చు, మనం కంటితో చూసేటువంటిది కావచ్చు. ఈరోజు ఏమైపోయిందంటే మనం వీటన్నింటినీ కూడా దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నోటి మాటలు కూడా మనం కనుక గమనించినట్లయితే నా నోట్లో నుంచి వచ్చేటువంటి మాటల్లో ఎన్ని ఉపయోగపడే మాటలు ఉన్నాయి అని చెప్పేసి కనుక లెక్కేసినట్లయితే ఉపయోగపడేటువంటి మాటలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. అది దేవుని వాక్యం మనకి చెప్తూ ఉంటాడు. మనం ఎప్పుడైనా సరే మనం నోరు విప్పి మాట్లాడేటప్పుడు, అంటే మాట్లాడటానికి మొదలు పెట్టేటప్పుడు మనం చాలా కొద్దిగా మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వు ఎప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడటానికి మొదలు పెడితే ఎక్కువ దోషం అనేటువంటిది ఉంటుంది, తప్పులు అనేటువంటివి ఎక్కువ దొరికిపోతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకని మీరు కనుక కొంతమంది చూసినట్లయితే ఎక్కడైనా సరే మనకు పెద్ద పెద్ద అధికారులు లేదంటే వాళ్ళ స్పీచ్ వినేటప్పుడు పక్కాగా స్క్రిప్ట్ ఉంటుంది, రాసుకున్నటువంటిదే మాట్లాడతారు. అంతకు మించి ఎక్కువ మాట్లాడరు, తక్కువ మాట్లాడరు. ఒకప్పుడు పిఎం కానీ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళ స్పీచ్ వినాలంటే వాళ్ళు రాసుకొని చదివేవాళ్ళు, ఎక్కువ మాట్లాడరు, తక్కువ మాట్లాడరు. ఇవాళ రాజకీయ నాయకులు కూడా పెద్ద పెద్ద పోస్టులో ఉండి చిన్న చిన్న అంటే మామూలుగా జ్ఞానం లేకుండా అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళ మాటలు ఎట్లా ఉంటాయో అట్లా ఉన్నాయి. మొన్న కూడా ఒకళ్ళు అంటూ ఉన్నారు, మనము ఎన్నో ఎన్నికలు చూసాం కానీ ఈసారి మన ప్రధానిని ట్రోలింగ్ చేసినంత ఎప్పుడూ చేయలేదు. మన ప్రధాని అంటే పిఎం అంత క్యాడర్లో ఉండి ఆ హోదాలో ఉన్న వ్యక్తి ఎంత హుందాగా మాట్లాడాలి. వెనక్కి కనుక వెళ్ళిపోతే ఈయనకు ముందున్నటువంటి వాళ్ళని ఎవరిని అలా ట్రోల్ చేయలేదు జనాలు. నిజంగా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని మాట్లాడాలంటే కూడా మన స్థాయి కాదులే, వాళ్ళని అంత స్థాయి కాదు మంది అని వీళ్ళే వెనక్కి తగ్గేవాళ్ళు. కానీ ఇప్పుడు
అంటే ఇది వాళ్ళని కించపరచడం అని కాదు, కానీ మనం మాట్లాడేటువంటి మాటలు కనుక దోషాలు దొర్లిపోయినాయి, తప్పులు బయటకు వచ్చేసినాయి అని అంటే ఏ స్థాయిలో ఉన్న వ్యక్తినైనా ట్రోల్ చేస్తారు. ఇక మన పరిస్థితి ఏముంటుంది? కాబట్టి విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. చాలా జాగ్రత్తగా, అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా మనం స్క్రిప్ట్ రెడీ చేసుకొని మాట్లాడాలని కాదు, ఆలోచన చేసుకొని మనం మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. అనాలోచితమైనటువంటి మాటలు మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. తొందరపడినటువంటి మాటలు మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. సామెతల గ్రంథం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 29వ అధ్యాయం మనం గమనించినప్పుడు 20వ వచనం మనం చూసినట్లయితే, ఆతురపడి మాటలాడు వాని చూచితివా, ఆతురపడి మాటలాడిన వాని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈవేళ లోకంలో మాట్లాడాలి అంటే చాలా 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 ఆతురపడుతూ ఉంటారు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం, డూ యూ సీ ఎ మ్యాన్ హ్యాస్టీ ఇన్ హిజ్ వర్డ్స్, డూ యూ సీ ఎ మ్యాన్ హ్యాస్టీ ఇన్ హిజ్ వర్డ్స్. తొందరపడి మాట్లాడటం, ఆతురపడి మాట్లాడటం చూసావా అని అంటే అసలు చూసేదంతా వాళ్ళనే. ఒకప్పుడు అయితే చూసావంటే జల్లెడ పడితే దొరికే వాళ్ళేమో తొందరపడి మాట్లాడటము. ఈవేళ ఉన్నదంతా వాళ్ళే, తొందరపడి మాట్లాడటమే. ఒకప్పుడు పెద్దవాళ్ళు అంటే చాలా ఆలోచన చేసి మాట్లాడేవాళ్ళు, ఆచితూచి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు పెద్ద చిన్న లేదు, ఎవరైనా సరే తొందరపడే మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకే బీపీలు ఎక్కువ ఉంటున్నాయి. వయసు అయిపోయింది కదా, బీపీ వచ్చింది అంతే అని అంటూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తున్నాడు, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. వాస్తవంగా బైబిల్ మనం చూసినప్పుడు మూర్ఖుడు అంటేనే ఒక హోప్లెస్ మ్యాన్ అన్నమాట. ఇక ఆయన బాగుపడతాడని మనం ఎదురు చూడటానికి అవకాశమే లేదు. కానీ ఇక్కడ అంటున్నాడు, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడునో అని అంటున్నాడు. అంటే ఆతురపడి మాట్లాడేవాడు అసలు గుణపడటానికి, బాగుపడటానికి అవకాశమే లేదు. ఇంక మనం వదిలేసుకోవచ్చు మన ఆశలు అని. అంటే ఇప్పుడు తొందరపడి మాట్లాడటం అంటే ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నామో చూడండి. మూర్ఖుడినైనా బాగు చేయొచ్చు, కానీ వీడిని బాగు చేయలేం. అంటే ఎవరి గురించో కాదు, మన గురించే. తొందరపడి మాట్లాడేది ఏంటంటే ఎవరో అని ఆలోచన చేయటం కాదు, మనం తొందరపడి మాట్లాడమా? చాలా ఆలోచన చేస్తే కానీ మా నోట్లోంచి మాట రాదా బయటికి? ఒక మాట రావాలి అంటే తుపాకీలోంచి తోట ఎలాగైతే వచ్చిందో నొక్కగానే, ట్రిగ్గర్ నొక్కగానే దూసుకొని వెళ్ళిపోతుందో, నిజంగానే వాళ్ళ నోరు అనేటువంటిది అట్లా తోటల్లాగా. ఇంకా మీరు బాగా మీకు అర్థం కావాలంటే ఎఫ్ఎం రేడియో ఎప్పుడైనానండి, వాళ్ళ నోరు అసలు ఎట్లా మాట్లాడతారంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు మాట్లాడే దానిలో విషయం ఏమైనా ఉందా అని చూడండి, ఏం ఉండదు. అట్లని నోరు ఆగదు. కొంతమంది ఈవేళ ఒకసారి ఒక ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే ఒక యంగ్ ఉమెన్ అంటుంది, ఏంటి మీ ఏమంటే ఆ రేడియోలో వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ రేడియోలోకి నేను వెళ్ళాలి అని అంటుంది. ఎందుకు అంటే అలా మాట్లాడటం ఇష్టమంట, అనర్గళంగా మాట్లాడటం ఇష్టమంట. అందులో ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అనేటువంటి దేవుడు ఎరుగు, కానీ అలా మాట్లాడటం ఇష్టం. అదొక ప్రొఫెషన్గా కూడా కొంతమంది ఎంచుకుంటూ ఉన్నారు ఈరోజు. కానీ క్రైస్తవులు ఎప్పుడు కూడా అటువంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వకూడదు. మనం దానికి పూర్తిగా రివర్స్లో ఉండాలి. అంటే పూర్తిగా వ్యతిరేకంగా మనం నోరు ఎప్పుడు కూడా విప్పకూడదు. అంటే మాట్లాడకూడదని కాదు, అవసరం ఉంటే తప్ప విప్పకూడదు. ఒకవేళ మనం నోట్లో నుంచి మాట వచ్చింది అంటే జ్ఞానముతో కూడినటువంటి మాటలు బయటికి రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే మన మాటలకు విలువ ఉంటుంది. అంతేగాని తొందరపడి కనుక మాట్లాడేస్తే మన జీవితం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే బుద్ధిహీనుడి కంటే కూడా అన్యాయంగా ఉంటుంది. అటువంటి వాళ్ళను గుణపరచలేమని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నోరు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు నోరు ప్రాముఖ్యమైనటువంటి విషయమో అని చెప్పేసి అంటే, మన నోటి మాటలను బట్టి మనం తీర్పు తీర్చబడుతున్నాం. మరి ఎవరు, ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని అన్నారనుకోండి, వెంటనే వాళ్ళ నోటి మాటలు ఫలానాయన చాలా మంచి ఆయనండి. ఎట్లా తెలుసు అంటే వాళ్ళ నోటి మాటలను బట్టి మనకు ఒక ఇంప్రెషన్ కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటంటే నోటిని చాలా బాగా మనం ఉపయోగించుకోవాలి. బైబిల్లో మనం చూసినప్పుడు బాగా ఉపయోగించేటువంటి నోటిని గురించి, మాటల గురించి కూడా చక్కగా చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఎట్లాంటి మాటలు మనం మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అని చెప్పడం మాత్రమే కాదు, ఎట్లా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ 4వ అధ్యాయము 29వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయము 29వ వచనం మనం గమనించినప్పుడు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనానో మీ నోట రానీయకుడి. మనము ఎట్లా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలో కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు.
చెప్తూ రెండు విషయాలను 29వ వచనం మనం గమనించినప్పుడు, లెట్ నో కరప్ట్ వర్డ్ ప్రొసీడ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. లెట్ నో కరప్ట్ వర్డ్ ప్రొసీడ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. ఏ దుర్భాష కూడా మన నోట్లో నుంచి బయటికి రాకూడదు. అంటే లెక్క పెడితే ఒక్కటి అంటే ఒక్కటి కూడా రాకూడదు. నేను మాట్లాడిన మాటలో చెడ్డ మాటలు ఏమైనా ఉన్నాయా చెప్పండి అని మనం ఎవరైనా కానీ అడగగలం ఎదుటోళ్ళని. అసలు నా నోట్లో ఎప్పుడైనా మీరు ఏ చెడ్డ మాట అయినా విన్నారా అని అంటే లేదండి 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 అంటారు ఎదుటోళ్ళు. అసలు నా నోట్లో ఎప్పుడైనా మీరు చెడ్డ మాట విన్నారా అంటే దాన్ని రివర్స్లో అడగాలి. అసలు నా నోట్లో ఎప్పుడైనా మంచి మాట విన్నారా అని అడగాలి. అప్పుడు చెప్తారు లేదండి లేదండి లేదండి, మీ నోట్లో ఎప్పుడు మంచి మాటలు వస్తే రావు కదా అని అంటారు. నిజంగానే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే పూర్తిగా వ్యతిరేక దిశలో. ప్రార్థనకు వస్తూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉంటాం, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, వాక్యం చక్కగా వింటాము, వాక్యం చక్కగా చదువుతాము. కానీ ఒక సగటు లోకస్తులు ఎలాగైతే ఉన్నారో మనం కూడా అలాగనే ముందుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అంటే ఒకవేళ అలా వెళ్ళిపోతున్నాము అంటే ఆత్మీయ జీవితం అనేటువంటిది మనము క్రీస్తు సారూప్యంలో ఎదగాలి అనేటువంటి ఆ కోరిక చాలామందికి లేదు. ఈరోజు మనం ప్రార్థనకు వచ్చేది ఎందుకు అంటే దేవుని యొక్క సారూప్యంలోనికి మనం అందరం కూడా ఎదగాలి. మనం బాప్తిసం పొందటం అనేటువంటిది, మనము రక్షణ పొందటం అనేటువంటిది ప్రారంభం. అది విశ్వాస జీవితానికి ప్రారంభం. క్రొత్తగా జన్మించటం. ఎంతవరకు మనం ఎదగాలి అంటే క్రీస్తుకు సమానమైనటువంటి ఆ సంపూర్ణత పొందాలి. అంటే మన నోటి మాట కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మన ఆత్మీయ జీవితం కావచ్చు, మనలో క్రీస్తుని చూపించగలగాలి. మరొక రకంగా చెప్పాలి అంటే క్రీస్తు ఎలాగైతే ఈ భూమి మీద మాట్లాడాడో అలా మనం మాట్లాడగలగాలి. ఎలా జీవించాడో అలా మనం జీవించగలగాలి. అది మనకు ఒక రోజులో వచ్చేది కాదు. ఇప్పుడు మనము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి ఉంటాం. మొట్టమొదటి డే 1 మనం స్కూల్కి వెళ్ళినప్పుడు అసలు అప్పుడు మనకి ఆ అనే అక్షరం రాయటము, ఏ అనే అక్షరం రాయటం వచ్చా మనకి? అసలు ఆ అనేది ఏ అనేది ఎట్లా ఉంటుందో కూడా తెలియకుండా ఉన్నటువంటి రోజులు కావచ్చు. కానీ ఏం చేశారు? క్రమంగా ఒక అక్షరము, తర్వాత మరొక అక్షరము, తర్వాత మరొక అక్షరము, అలాగే వాళ్ళు ఓర్పుగా నేర్పించటమో, మనం కూడా ఓర్పుగా నేర్చుకోవటమో, చివరికి వాళ్ళు ఏమైంది? అవన్నీ నేర్చుకోవటం వల్ల మనము రాయగలగటము, మనం చదవగలగటము, ఇదంతా కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇదంతా మనకు ఒక రోజులో వచ్చినటువంటిది కాదు. క్రైస్తవ జీవితం కూడా అలాగనే ఓర్పుగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చిందనుకోండి. వస్తే ఏమవుతుందంటే మనం కూడా అలాగ ముందుకు వెళ్ళగలుగుతాం. ఇక్కడ నేను ఒక ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తాను. ఒకసారి నేర్చుకునే పరిస్థితులు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మీరు అంటే తెలుగులో మనకి ఎదురు కాదులే కానీ, ఇప్పుడు మనకి తెలుగు భాష చదివేటప్పుడు ఏదైనా సరే ఒక సెంటెన్స్ చదవాలి అంటే సెంటెన్స్లో పదాలు ఉంటాయి, అంతే కదా? ఆ పదాల్లో అక్షరాలు ఉంటాయి. అందులో ఏదైనా ఒక అక్షరము రాలేదనుకోండి, ఏం చేస్తాం అంటే? ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, మేము తమిళనాడులో ఉన్నప్పుడు తమిళ్ నేర్చుకున్నటువంటి వాళ్ళలో కొందరికి ఒక సమస్య ఏంటంటే కొన్ని అక్షరాలు మర్చిపోతారు, మిగిలినవి గుర్తుంటాయి. కొన్ని అక్షరాలు మర్చిపోతారు. ఏదన్నా బోర్డు చదవాలి అంటే మధ్యలో ఒక అక్షరం రాదు వాళ్ళకి, అదేంటిదో మర్చిపోతారు. మర్చిపోయి ఆ సగం దాకా చదువుతారు, అక్కడి నుంచి బండి కదలదు. ఆ అక్షరం గుర్తొస్తే కానీ ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? చదవాలంటే చదవలేరు. కొందరు ఏం చేస్తారంటే ఆ అక్షరాన్ని స్కిప్ చేసి మళ్ళీ తర్వాత చదువుతారు. మళ్ళీ ముందుకెళ్తే అలాగే తెలియని అక్షరం ఇంకోటి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? మనం అంటాం కదా, నక్కులు పట్టడం, కక్కులు పట్టడం, అంటే మధ్యలో అలాగా ఆగి ఇక అది ముందుకు వెళ్ళదు. ఎందుకు అంటే మధ్యలో దాన్ని సాధించలేదు. అందుకని ఏం చేస్తూ ఉంటారంటే చదవటము అనేటువంటిది మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేసిన లాంగ్వేజ్ కూడా. అంటే తెలుగు అంటే మనం మర్చిపోం, కానీ మిగిలిన కొన్ని లాంగ్వేజ్లు చూడండి, కొంతకాలం కనుక వాటిని ఉపయోగించకుండా ఉన్నాము అంటే వాడని కత్తి ఎలాగైతే తుప్పట్టిపోతుందో ఆ భాష మరలా మనం మర్చిపోతాం. చాలా కాలం తర్వాత మరలా అక్షరాలు చూశారనుకోండి, కొన్ని గుర్తొస్తూ ఉంటాయి కానీ కొన్ని మర్చిపోతూ ఉంటాం. తెలుగు అలా అవ్వదు, ఎందుకంటే తెలుగు మన మదర్ టంగ్ కాబట్టి రోజు చదవటమో ఉంటుంది కాబట్టి ప్రాక్టీసు, మనం దీన్ని మర్చిపోం. అంటే ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను అంటే, మన ఆత్మీయ జీవితంలో కూడా ఎలాగైతే ప్రతి అక్షరాన్ని కూడా మనము నేర్చుకుంటూ ముందుకు వెళ్ళామో, ఆత్మీయ జీవితం కూడా ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. వీటన్నింటినీ కూడా సాధించాలి. అంతేగాని ఏవో కొన్ని సాధిస్తే సరిపోతుంది అనుకుంటే కాదు. ఈరోజు ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళ పరిస్థితి కూడా ఎట్లా ఉంది అంటే, నేను ఆత్మీయ జీవితంలో ఎదగాలి,
సాధించాలి, క్రీస్తు యొక్క స్వరూపం నాలో చూపించాలి, ఈ కోరికలు ఏమీ లేవు. మరి ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే ఏదో మా తాత ముత్తాతల నుంచి అందరూ ప్రార్థనకు వెళ్తున్నారు కాబట్టి మేము వస్తున్నాం. ప్రార్థన ఒక అలవాటు. మందాగే వాళ్ళకి మంది ఎలా అలవాటో అలా ప్రార్థన కూడా ఒక అలవాటు అంతే. మనకే కాదు, లోకంలో కూడా మీరు చూడండి, కొంతమంది వెళ్ళి ఊరికినే దండం పెట్టుకుంటారు పొద్దున్నే. ఎందుకు పెట్టుకున్నారంటే చిన్నప్పటి నుంచి అలాగా అలవాటుగా అయిపోయింది అంతే. అంతేగాని అంతకు మించి ఏమీ ఉండదు. అలాగని ఈరోజు చాలామంది ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళలో కొంతమంది ఏం చేస్తున్నారంటే పైనుంచి వాళ్ళ ముందు తరాల నుంచి ప్రార్థనకు వస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ప్రార్థనకు వచ్చేటువంటిది ఇక మనకు తెలిసిందే, వాళ్ళు ఏదో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, బాధలు, శ్రమలు వాటిలో నుంచి తప్పించబడతామనేటువంటి దాన్ని ఎదురు చూస్తూ దేవుని దగ్గరకు వస్తున్నారు. కానీ నేను నా జీవితం మార్చుకోవాలి, క్రీస్తు లాంటి జీవితాన్ని నేను సంతరించుకోవాలి, అలా నా జీవితాన్ని నేను కట్టుకోవాలి అనేటువంటి కోరికతో వచ్చేవాళ్ళు అస్సలు లేరని నేను చెప్పను, కొద్దిమంది మాత్రమే ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే మనము అభివృద్ధిని సాధించాలి. మన అభివృద్ధి మాత్రమే కాదు, ఎదుటి వాళ్ళ అభివృద్ధి కూడా. ఇక్కడ చెప్తున్నాడు 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు, అంటే మన మాటలు ఎదుటి వాళ్ళకి మేలు చేయాలి, మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. క్షేమాభివృద్ధి అంటే ఎడిఫికేషన్, కట్టబడటము. అంటే మన మాటలు వింటే ఎదుటి వాళ్ళు కట్టబడాలి. కట్టబడటం అంటే ఒకవేళ మీకు కన్స్ట్రక్షన్ కనుక చూస్తే బాగా అర్థమవుతుంది. మీరు పునాది వేసినప్పుడు చూశారనుకోండి, ఒక వారం తర్వాత, నెల తర్వాత వస్తే ఉన్న పునాది కూడా పీకేసి పక్కన పెడతారా? ఒక వారం తర్వాత, నెల తర్వాత వస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా దానికంటే పైకి రాకపోయినా వెనక్కైతే వెళ్ళదు కదా. అసలు సాధ్యపడుతుందా? ఒకసారి కట్టిన తర్వాత పునాది వరకు అయిపోయిందండి పని అని అన్నారు. ఒక నెల తర్వాత మీరు వచ్చేటప్పుడు మీరు ఏమి ఎదురు చూస్తారు? అట్లీస్ట్ అంతకంటే కొంచెం పైకి, గోడలు పైకి లేచి ఉంటాయి అని మనం ఎదురు చూస్తాం, అంతే కదా. వెనక్కైతే వెళ్ళదు కదా. కాబట్టి ఎలాగైతే ఒక భౌతికమైనటువంటి కట్టడము పైకి వెళ్తూ ఉంటుందో ఆత్మ సంబంధమైన జీవితం కూడా అలా కట్టబడుతూ పైకి వెళ్ళాలి. దాన్నే ఏమంటాడంటే ఎడిఫికేషన్, తెలుగులో క్షేమాభివృద్ధి అని చెప్పేసి అంటాడు. క్షేమ అభివృద్ధి, ఆ క్షేమం అనేటువంటిది అభివృద్ధి చెందుతూ ఉండాలి. కానీ ఇందాక చెప్పినట్లు కొంతమందికి ఏమవుతుందంటే ఆత్మీయ జీవితం ఇక్కడ దాకా ఉంది గత సంవత్సరం అనుకుంటే ఈ సంవత్సరం అంతకంటే పైకి వెళ్ళాలి, కానీ ఒక్కోసారి రివర్స్లో వెనక్కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కంటే అప్పుడే మెరుగు ఆ మనిషి, అప్పట్లో బాగుండేవాడు అని అంటూ ఉంటాం అప్పుడప్పుడు. మీరు విన్నారా ఎప్పుడైనా? అప్పట్లో బాగుండేవాడు, అప్పట్లో బాగా మాట్లాడేవాడు, అప్పట్లో బాగా ప్రార్థనకు వచ్చేవాళ్ళు అంటారు. అంటే ఇప్పుడు ఏమయ్యారు? కట్టడం అనేది వెనక్కి వెళ్ళింది. భౌతికమైన కట్టడం అయితే అట్లా వెళ్ళదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలు కొన్ని అట్లా వెనక్కి వెళ్తూ ఉంటాయి. కానీ ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమని తెలియజేస్తున్నాడంటే మన ఆత్మీయ జీవితం కట్టబడటం మాత్రమే కాదు, ఎదుటి వాళ్ళ ఆత్మీయ జీవితాలు కూడా కట్టబడాలి. అది కూడా దేని ద్వారా అంటే మన నోటి మాటల ద్వారా. ఇక్కడ ఒక విషయం మనము ఆలోచన చేసి ముందుకెళ్దాం. మన నోటి మాటల ద్వారా ఎవరైనా ఎప్పుడైనా మేలు పొందారు అని మీకు అనిపించిందా? నా మాటల వల్లేనండి వాళ్ళు అట్లా ఉన్నారంటే క్రీస్తులో బలంగా, నా వల్లే, నా మాటల వల్లే అని మీరు ఎంతమంది పేర్లు చెప్పగలరు? ఫలానోళ్ళు ఈవేళ అంత భక్తిగా ఉన్నారు అంటే, అసలు దేవుణ్ణి తెలుసుకున్నారంటే, వాళ్ళు ఈ రీతిగా వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఉన్నాయంటే అది నా నోటి మాటల వల్లే. నా నాలుకే లేకపోతే వాళ్ళ ఆత్మీయ జీవితమే లేదు అని ఎంతమంది పేర్లు చెప్పగలరు మీరు? కొన్ని మరొక రకంగా చెప్తాను వినండి. పలానోళ్ళు ప్రార్థనకు మానేశారంటే నా నోటి మాటల వల్లే, నేనే వాళ్ళని ఏదో అన్నాను అందుకనే. నిజంగా మీరు ఒకసారి మీరు నమ్మరు, కానీ పక్క కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఎవరో కూర్చుంటారు, వాళ్ళకి ఏదో జరిగిద్ది. చేయి పెట్టుకుంటే ఇలా తోసారంట. ఒకసారి ఒక చర్చిలో చెప్తున్నారు, ఆదివారం వచ్చి కూర్చున్నారంట, పక్కన కుర్చీలు ఉంటాయి కదా, మరి ఎందుకు తోసారో తెలియదు, ఇలా తోసారంట. ఇలా చూస్తే ఉరుమురుము చూశారంట. ఆ మీద కష్టంతో వచ్చేవారం ప్రార్థనకు రాలేదు. ఈ సేవకుడు అన్నాడు, వాళ్ళు తోసుకోవటం ఏంటి, వాళ్ళు ఉరువురు చూసుకోవటం ఏంటి, ప్రార్థనకు వాళ్ళు మానేయటం ఏంటి? ఈయన ఫోన్ చేసి రాలేదేంటి అంటే చెప్పలేదు. ఆ తర్వాత ఇంటికి వెళ్తే ఏం చెప్పలేదు. ఆ తర్వాత ఏంటి ఏదో జరిగింది అనేది మాత్రం ముఖం చూస్తే అర్థమవుతుంది కదా. చివరికి అడగ్గా పక్క కుర్చీలో ఆమె అట్లా చేసిందండి అంటున్నారు. పక్క కుర్చీలో ఎవరు కూర్చున్నారు అంటే పక్కన ఎవరో కూర్చున్నారండి, పలానోళ్ళు, వాళ్ళు వీళ్ళు అంటున్నారు, పేరు కూడా తెలియదు.
ఒకసారి చూడండి, వస్తూ ఉంటారు కానీ ఎవరి పేరు ఎవరు కనుక్కోరు, ఎవరి గురించి ఎవరికి తెలియదు. వాళ్ళు మరి తోసుకుంటారో, ఉరుమును చూసుకుంటారో, మెట్లు దిగేటప్పుడు నెట్టుకుంటారో, ఏం చేసుకుంటారో తెలియక ఇప్పుడు ఏం చేస్తారు ఇదంతా అంటే ప్రార్థనకు వచ్చేవాళ్ళు కదా అని అందరూ తగ్గింపు కలిగి ఉండి ముందు మీరు వెళ్ళండి అనేటట్లుగా ఏమి ఉండరు. మీరు సినిమా థియేటర్లు ఎలాగైతే నెట్టుకుంటారో ప్రార్థనల దగ్గర కూడా నెట్టుకునే వాళ్ళు ఉన్నారు, భోజనాల దగ్గర తోసుకునే వాళ్ళు ఉన్నారు, నెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అంతేగాని మనం ఆగుదాంలే, ముందు పాపం ఆకలితో ఉన్న వాళ్ళు ఉన్నట్టున్నారు, వెళ్ళనివ్వండిలే అని పక్కన కూర్చునే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు కావాలంటే నా మాట నమ్మకపోతే కొన్ని మీటింగ్లలో ఆమెన్ అనగానే భోజనాల దగ్గర కనబడతారు, అక్కడే ఉంటారు, లైన్లో ఉంటారు. లైన్లో ఉండటం కాదు, అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను, బలమైన వాళ్ళు నెట్టేస్తూ కూడా ఉంటారు ప్రార్థనల దగ్గర కూడా. ఇదంతా దీని ప్రభావం దేని మీద పడుతుంది అంటే ఎదుటి వాళ్ళు దాన్ని బట్టి హట్ అవుతారు, వాళ్ళు నొచ్చుకొని దాన్ని బట్టి ఒక్కోసారి, ఎందుకంటే మీకు అది కొత్తగా ఉండొచ్చు కానీ మాకు ఈ విషయాలన్నీ మామూలే, ఇవన్నీ మాట్లాడటము, సరి చేయటము, ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఇవన్నీ చివరికి మాన్యత మీదకే వస్తాయి. వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు ఏదో ఇబ్బంది కలగజేసుకొని చివరికి ఏం చేస్తారంటే ప్రార్థనకి రావటం మానేయటమో, లేకపోతే వాళ్ళు ఆత్మీయ జీవితంలో వెనకబట్టమో, లేకపోతే మాకు నచ్చలేదని చెప్పేసి వాడిని అనటమో, ఇదంతా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే ముఖ్యంగా మన మాటలు మాత్రం నొప్పిస్తూ ఉంటాయి. ఇందులో ఇంకొక విషయం కూడా చెప్పి ముందుకెళ్తాను. విశ్వాసులు మాత్రమే కాదు, సేవకులు కూడా ఎదుటి వాళ్ళని నొప్పిస్తాం. మా మాటలు లేకపోతే ఒక్కోసారి మా ప్రవర్తన మిమ్మల్ని కూడా నొప్పించినప్పుడు కూడా ఏం చేస్తారంటే అలా ఆగిపోయే వాళ్ళు, వెనకబడిపోయేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. అంటే నొప్పించకుండా ప్రసంగాలు చేయాలి అని చెప్పేసి ఎదురు చూడవద్దు. వాక్య ప్రకారంగా నొప్పించడం అనేటువంటిది వేరే విషయం. వాక్య ప్రకారంగా కాకుండా మామూలుగా మన డే టు డే లైఫ్లో, లేకపోతే సిస్టర్ ఎలా ఉన్నారు, బ్రదర్ ఎలా ఉన్నారు, మాట్లాడుకోవటమో, మన ప్రవర్తనో అవి ఎదుటి వాళ్ళని నొప్పించేటట్లుగా ఎప్పుడు కూడా ఉండకూడదు. ముఖ్యంగా ఏమిటి అంటే ఈ నోటి మాటలు, ఇవి చాలా నొప్పిస్తూ ఉంటాయి ఎదుటి మనిషిని. ఇంకా చెప్పాలి అంటే ఒక మాట అనేటువంటిది ఈ ప్రపంచంలో, నేను గత వారం కూడా చెప్పాను, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ యుద్ధ ఆయుధం కంటే కూడా శక్తివంతమైనది. ఇట్ ఈస్ అ స్ట్రాంగర్ దెన్ ఎనీ వెపన్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ అని చెప్పేసి అంటున్నారు కదా, ఇట్ ఈస్ మోర్ దెన్ న్యూక్లియర్ వెపన్. వాటికంటే కూడా శక్తివంతమైనది. ఒక న్యూక్లియర్ వెపన్ ఎంత నాశనం చేస్తుందో తెలియదు కానీ నోటి మాట అంత నాశనం చేస్తుంది. అది వ్యక్తులను నాశనం చేయొచ్చు, కుటుంబాలను నాశనం చేయొచ్చు, సమాజాన్ని, దేశాన్ని కూడా నాశనం చేయొచ్చు. నేను గత వారం న్యూస్ చదువుతూ ఉంటే అందులో అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయానికి సంబంధించి ఎందుకు ఓడిపోయారు అని చాలా ఎనాలిసిస్లు వస్తూ ఉన్నాయి కదా, వాటిని గురించి చదువుతూ ఉంటే ఎప్పుడో మనకి స్వతంత్రం వచ్చినటువంటి కొత్తలో ఒకసారి కమ్యూనిస్టు పార్టీనే గెలుస్తుంది అన్నంత విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మొత్తము ప్రజలందరూ కూడా కమ్యూనిజం వైపు వెళ్ళిపోయి ఓట్లు గుద్దేటువంటి పరిస్థితి వస్తే ప్రతిపక్షాలు ఏం చేద్దామని కూర్చొని మాట్లాడుకున్నారట. ఏం చేద్దాము అంటే మొత్తం జనాలందరూ వాళ్ళకే ఓట్లు గుద్దేస్తారండి, వాళ్ళే గెలుస్తారు, గవర్నమెంట్ వాళ్ళే ఫామ్ చేస్తారని. చివరికి వాళ్ళలో ఒక ఆయన ఏం చేస్తాడంటే ఒక విష ప్రచారం మొదలుపెట్టాడు. అదేంటి అంటే పాపం వాళ్ళు అనలేదు, కమ్యూనిస్ట్ వాళ్ళు కనుక గెలిస్తే భూస్వాములు ఉన్నారు కదా, ఆ భూస్వాముల భార్యల మెడల మీద కాడి పెట్టి దున్నిస్తామని చెప్పేసి పలానా ఆయన అన్నాడు, ఆ కమ్యూనిస్టు లీడరు అని మొదలుపెట్టారు ప్రచారం. వాళ్ళు గెలిస్తే భూస్వాముల భార్యలు, వాళ్ళ పెళ్ళాలు అంటారు కదా, వాళ్ళ భార్యల మెడల మీద నాగలు పెట్టి ఈ బీడు భూములన్నీ దున్నిస్తారంట అని. ఆ మాట వినగానే భూస్వాములకి ఏమవుతుంది, మా భార్య మెడ మీద నాగలు పెట్టి దున్నిస్తాడా ఆడు, అంతటోడు ఆడు, సరే ఆడిని గెలవని, వాడు గెలిస్తేగా దున్నించటం, ఊర్లలో అంతా కూడా వీళ్ళేగా, అటే ఓటేయకండ్రా అంటే పోనీ వాళ్ళ భార్య మెడ మీద నాగలు పెట్టి దున్నిస్తాడంటే వీళ్ళు చెప్పకపోయినా ఓటేయొద్దు అని కింద విన్నోళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? అదేంటి ఆడవాళ్ళని అట్లా మాట్లాడటము, అమ్మగారు అయ్యగారు అంటారు కదా వాళ్ళని, ఆ పెద్దవాళ్ళని, ఊర్లో గొప్ప వాళ్ళని, వాళ్ళని అంత మాట అంటవేంటి, పలానా ఎంత మంచామా, ఊర్లో ఎంత సాయం చేస్తుంది. ఒకవేళ ఒక్కోసారి మగవాళ్ళు కొంచెం కటువుగా ఉన్న ఆడవాళ్ళు ఉంటారు. దాంతో ఏమైపోయిందంటే మొత్తం తిరిగిపోయింది. అసలు ఇది ఒకసారి క్రాస్ చెక్ అని అంటూ ఉంటారు కదా, ఫ్యాక్ట్ చెక్ అని అంటూ ఉంటారు కదా, అసలు ఈ మాట అన్నారు. అప్పట్లో ఇవన్నీ కూడా లేవు, ఈ మాట అన్నారా అనలేదా ఏం జరిగింది అనేటువంటిది. ఏమైపోయిందంటే అలా వెళ్ళిపోయింది ఇక అంతే. మాటలు అనేటువంటివి చాలా శక్తివంతమైనవి, అవి కడతాయి, అవి పడేస్తాయి. ఒక్క మాట చాలు.
ఒకసారి మనం కనుక గమనించినట్లయితే మన మాటలు ఒక్కొక్కసారి చిన్న చిన్న మాటలు ఎదుటి వాళ్ళని చాలా పెద్దగా నొప్పిస్తూ ఉంటాయి. మనం అసలు నేనేమన్నానండి అని అంటూ ఉంటాం, కానీ మన మాటలు ఎక్కడో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకని దేవుని వాక్యం ఏమంటున్నాడంటే, వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనానో మీ నోట రానీయకుడి. నెంబర్ 1, చెడ్డ మాట ఏది మన నోట్లో రాకూడదు. 100% బ్యాన్ చేయాలి. ఇప్పటికిప్పుడు అవ్వకపోవచ్చు, కానీ మనకు ఒక సామెత ఉంటుంది, ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్. మనం కనుక దాన్ని సాధన చేస్తూ కనుక ఉన్నట్లయితే ఆ సాధన అనేటువంటిది మనల్ని సంపూర్ణులుగా చేస్తుంది. మనం ఎప్పుడైనా సరే నోటి మాట విషయంలో కూడా నేను మాట్లాడకూడదు అని చెప్పేసి కనుక మనల్ని మనం ఆపుకుంటే కొంతకాలానికి అసలు మనం ఆపుకోకుండానే మన నోరు తొందరపడి మాట్లాడదు. అలా మన కంట్రోల్లోకి వస్తుంది అది. అంతేకాదు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, వినువారికి మేలు కలిగేటువంటి మాటలే మనం మాట్లాడాలి. నేను మాట్లాడే ఈ మాట వలన ఎదుటి వాళ్ళకి ఏం మేలు ఉంది అనేటువంటిది ఆలోచన చేయాలి. ఇందులో ఎదుటి వాళ్ళకి ఏం మేలు లేదనుకుంటే ఆ మాట ఆపేసుకోవటం మంచిది. మన నోటి మాటలో ఏదైనా మేలు ఉన్నప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి. ఇందులో ఏ మేలు లేదు అనుకుంటే అటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడేటువంటి మాటల వల్ల ఒక్కసారి వెనక్కి తిరిగి నా మాటల వల్ల ఎవరైనా కట్టబడ్డారా, ఎవరైనా ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందుతున్నారా, ఎవరికైనా మేలు జరుగుతుందా? ఒకవేళ అలా ఏమీ లేదు అని చెప్పేసి కనుక అనుకున్నట్లయితే మన మాటలు మనం చాలా మార్చుకొని ఎదుటి వాళ్ళను కట్టేటువంటి మాటలు, మంచి మాటలు మనం మాట్లాడటం మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. లేకపోతే దేవుడి నోరిచ్చినటువంటి ఉపయోగం ఉండదు. ఇంతకాలం మనం బ్రతికామో, ఇంతకాలం మనం మాట్లాడామో, ఈ నోటి వల్ల ఏం మేలు జరిగిందంటే మనం ఏం చెప్పగలం? పోనీ ఈ నోటి వల్ల ఏం కీడు జరిగిందంటే మామూలుగా కాదు, ఈ నోటి వల్ల ఏం కీడు జరిగిందంటే మాత్రం మనం చాలా చెప్పగలం. ఎంతమందిని చెడిపోతుంటాం, ఎంతమందిని నొప్పించుంటాం, ఎంతమందిని బాధ పెట్టుంటామో. ఇంకా చెప్పాలి అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన నోరు చేసే పనే అది. ఎంతోమందిని బాధ పెడుతూ ఉంటుంది ఈ నోరు. కాబట్టి ఈ విషయంలో క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు అనేటువంటివి ఎదుటి వాళ్ళని కట్టాలి. మన మాటలు ఎదుటి వాళ్ళకు మేలు చేయాలి. అంతేగాని మనం ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళని పడగొట్టేటువంటి, ఎదుటి వాళ్ళని నొప్పించేటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనం చదివేటప్పుడు దేవుని వాక్యంలో మాటల గురించి మాట్లాడుతూ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు, ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో. నిజంగా ఇక్కడ ఎంత పెద్ద బాధ్యత మన మీద పెట్టాడు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మీరు తెలుసుకుంటకే మీ సంభాషణ ఉప్పు వేసినప్పుడు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండనివ్వుడి. లెట్ యువర్ స్పీచ్ ఆల్వేస్ బీ విత్ గ్రేస్ సీజన్డ్ విత్ సాల్ట్ దట్ యు మే నో హౌ యు ఆట్ టు ఆన్సర్ ఈచ్ వన్. ప్రతి వారికి కూడా, ప్రతి మనుష్యునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మీరు తెలుసుకుంటకే. ప్రతి వాళ్ళకి కూడా మన నోటితో అందరినీ సాటిస్ఫై చేయగలమా? మన నోటితో అందరినీ సంతృప్తి పరచటం అనేటువంటిది సాధ్యపడుతుందా? అసలు అలాగ అవుతుందా? మీకు ఒకసారి గమనించండి, మాట్లాడటంలో కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు కొంతమంది, మనం నమ్మినా నమ్మకపోయినా. వాళ్ళు నోరు తెరిచారు అంటే ఎంత పెద్ద సమస్యనైనా సరే అట్లే వాళ్ళు ఏం చేస్తారంటే అణిచివేసి తీసివేస్తారు అంతే. అసలు అక్కడ మనం కూడా ఒక్కోసారి మీరు కొన్నిసార్లు చూడండి, ఇద్దరు మనుషులు పలుక్కోకుండా ఉంటారు, అస్సలు కుదరదు, వాళ్ళతో కుదరదు అంటారు. వీళ్ళు కనుక దిగారు అంటే ఆ సమస్యను అట్లే 2 నిమిషాలు లేపేస్తారు అంతే. కూర్చోబెట్టి వాళ్ళని కూర్చోబెట్టో, వీళ్ళని కూర్చోబెట్టో, ఇద్దరిని కూర్చోబెట్టో టకామని సెటిల్ చేసేస్తారు. వీళ్ళు కూడా అంత మొండిగా ఉండి అంత పట్టుపట్టిన వాళ్ళు కూడా వెంటనే వాళ్ళ మాట వినేసరికి సర్లే ఈసారికి కానివ్వండి అని చెప్పేసి అంటారు. ఒకసారి అలాగనే అదేంటి మీరు అవదన్నారుగా, ఇక మీదట ఇక మాత్రం మర్చిపోండి అన్నారు అంటే అన్నాం కానీ పలానా బ్రదర్ వచ్చాడు ఈసారికి ఆయన మాట విని కానిచ్చాము అని అంటూ ఉంటారు. అంటే మనం ఎంత మొండితనంగా ఎంత పట్టుదలగా ఉన్నా కానీ ఒక్కొక్కసారి మాటలు ఏం చేస్తూ ఉంటాయంటే ఆ మాటలు సమాధానపరుస్తూ ఉంటాయి. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇంత బాగా ఎట్లా మాట్లాడగలుగుతారు వీళ్ళని. వాళ్ళు నోరు తెరిచి వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళ మాట విన్న తర్వాత నిజంగా కోపం ఉంటే కూడా ఆ కోపం తీరిపోతుంది, ఆ కోపం తీసివేస్తాం. సరేలే ఈసారికి మనం కూడా అట్లా ఉంటే అట్లాగా అని మనకు అనిపిస్తుంది, మనం రియలైజ్ అవుతాం. కానీ కొంతమంది మాటలు ఎట్లా ఉంటాయంటే అగ్నికి ఆజ్యం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఆజ్యం పోసినట్లు.
అసలే కోపంతో ఉంటే వీళ్ళు వచ్చేసరికి ఇంకా రేగిపోతాం. అవును కదా, నేను చాలా తక్కువ చేశాను ఇప్పుడు దాకా, ఇది సరిపోదు అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఏంటి అంత మాట అంటే అట్లా ఊరుకున్నావా, నువ్వు మంచిదానివి కాబట్టి సరిపోయింది అంటారు. అంటే ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే నేను చేసింది చాలా తక్కువ అన్నమాట అని అనిపిస్తుంది. వెంటనే నువ్వు మంచిదానివి కాబట్టి, నువ్వు మంచోడివి కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి నీ దగ్గర అంటారు. అంటే ఇప్పుడు వెంటనే మనం ఏమనుకుంటాం అంటే ఇప్పుడు దాకా నేను చేసింది చాలా తక్కువ, అందుకనే ఇలా జరుగుతుంది నాకు, కాబట్టి ఇట్లా చేయకూడదు అని వెంటనే దాన్ని ఏం చేస్తాం అంటే పెంచుతాం, డోస్ పెంచుతాం. కొంతమంది మాటలు నిజంగానే అలాగనే చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తున్నాడంటే ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలో మీరు తెలుసుకుంటకే ప్రతి మనిషిని కూడా ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలో తెలుసుకోవటానికి ఇక్కడ ముఖ్యమైన ఒక విషయం చెప్తున్నాడు. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితంగా ఉండనీయుడి. ఉప్పు భారతదేశంలో ఉన్నటువంటి ప్రశ్న బాగా వినండి. ఉప్పు భారతదేశంలో ఉన్నటువంటి ఏ కులం వాళ్ళు ఉపయోగిస్తారు, ఏ మతం వాళ్ళు ఉపయోగిస్తారు, ఏ ప్రాంతం వాళ్ళు ఉపయోగిస్తారు, ఏ భాష మాట్లాడే వాళ్ళు ఉపయోగిస్తారు? కొన్ని ప్రశ్న రివర్స్లో. ఉప్పు ఉపయోగించినటువంటి కులం ఏది, ఉప్పు ఉపయోగించినటువంటి మతం ఏది, ఉప్పును ఉపయోగించినటువంటి ప్రాంతం, ఉప్పును ఉపయోగించినటువంటి భాష, ఏ భాష మాట్లాడే వాళ్ళు ఉప్పు తినరు భారతదేశంలో? ఆలోచన చేసి సమాధానం చెప్పాలి. ఉప్పు ఏ కులం వాళ్ళకు వద్దు, మాది పలానా కులం అండి మేము ఉప్పు తినం అనేటువంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా? ఉప్పు తినకపోతే ఏమవుతుంది? అసలు ఉప్పు తినకపోతే ఏమవుతుంది? చాలామంది ఏమనుకుంటారంటే ఉప్పు కేవలం నాలుకని సాటిస్ఫై చేయడానికి అని అనుకుంటారు, సప్పగా ఉంది అని. మీరు కావాలంటే వరుసగా ఎక్కువ రోజులు వద్దు, వరుసగా 4 రోజులు జీరో సాల్ట్తో మీరు తినండి. 4 రోజులు జీరో సాల్ట్తో తినండి, ఏమవుతుందో తర్వాత చూడండి. ఉప్పు చేసే ప్రధానమైనటువంటి పని ఏమిటంటే ఉప్పుకి హార్ట్కి డైరెక్ట్గా ఒక కనెక్షన్ ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా, అంటే ఒక మోటార్ ఎలాగైతే పనిచేస్తుందో మనలో ఉన్నటువంటి ఈ బ్లడ్ మొత్తాన్ని పంపింగ్ చేస్తుంది కదా, ఆ పంపింగ్ అది చేయగలగాలి అంటే ఉప్పు దానికి వెళ్ళాలి. ఆ సోడియం ఉప్పు ఎప్పుడైతే వెళ్ళిందో ఉప్పు మోతాదు కనుక పెరిగిందనుకోండి పంపింగ్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఆ ఉప్పు కనుక తగ్గిందనుకోండి తగ్గిపోతుంది, ఉప్పు కనుక లేకుండా పోయిందనుకోండి అంతే అయిపోతుంది. దాని మీద పూర్తిగా మన జీవనం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఉప్పు ఎవరికి కావాలి అంటే ప్రాణంతో ఉన్న జీవంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కావాలి. అందుకనే మీరు ప్రాచీన కాలం నుంచి కనుక చూసినట్లయితే ఉప్పు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఈవేళ ఉప్పుకి విలువ లేకుండా పోయింది, కానీ ఉప్పు ఒకప్పుడు చాలా 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 విలువైనటువంటిది, చాలా ఎక్స్పెన్సివ్ కూడా. ఎందుకంటే ఉప్పు అన్ని భూముల్లో పండేది కాదు, అదేం పంట కాదు. ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది? పూర్తిగా సముద్రం, అంటే ఆ సీషోర్ ఎక్కడైతే ఉంటుందో ఆ సముద్రమో ఆ సముద్రపు ఒడ్డులో ఉండేటువంటి ఈ ప్రాంతాల నుంచి ఉప్పుని తీసుకొని మొత్తము ఈ భూమి మీద ఉన్న జనాలందరికీ కూడా అందించాలి. ఒకప్పుడు మా చిన్నప్పుడు కూడా ఉప్పు అనేది బండ్ల మీద వచ్చేది. ఉప్పు బండి వచ్చింది అంటే మొత్తం అంతా బజారు కొనటమే, మాకు వద్దనే వాళ్ళు ఎవరు ఉండరు, ఆ బండి రోజు రాదు. కాబట్టి ఉప్పు వచ్చింది అంటే అందరు తీసుకునేవాళ్ళు. మనకి సముద్రం ఇంత దగ్గరగా ఉంది, సముద్రం అసలు లేనటువంటి వాళ్ళు, దూరంగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మోసుకొని వెళ్ళాల్సిందే ఉప్పు. అప్పుడు ఆ ఉప్పు సముద్రంలో వచ్చినప్పుడు ఉచితంగా వచ్చినా అక్కడికి మోసుకొని వెళ్ళేసరికి దాని ధర ఎంత అవుతుంది? అందుకనే ఉప్పు అనేటువంటిది చాలా ఎక్స్పెన్సివ్. ఇంకా చెప్పాలంటే ఉప్పు లేకుండా ఒక రోజు కూడా గడవనటువంటి పరిస్థితి అన్నమాట. కానీ ఇక్కడ దేవుని వాక్యం మన మాటలను దేంతో ముడిపెట్టాడంటే ఉప్పుతో ముడిపెట్టాడు, అంటే ఉప్పుతో పోల్చాడు. ఎట్లా పోల్చాడో చూడండి. ఇక్కడ అంటున్నాడు, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితంగా ఉండనీయడి. ఎల్లప్పుడూ అంటే కోపం వచ్చినప్పుడు, మీరు బాధలో ఉన్నప్పుడు, ఒక్కోసారి బాధలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడతాం, నా మనసు బాధలేదు పోతలు పో అంటాం, ఇంకా అంతమించి కూడా మాట్లాడతాం. ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కొంచెం బాధలో ఉన్నారులే పట్టించుకోబాకు అని ఎదుటోళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమంటున్నాడంటే ఎల్లప్పుడూ నీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితంగా ఉండనీయడు. ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు, రుచిగలదిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. కృపాసహితంగా అంటే రుచిగలదిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. ఆంగ్లంలో గమనించినప్పుడు లెట్ యువర్ స్పీచ్ ఆల్వేస్ బీ విత్ గ్రేస్ సీజన్డ్ విత్ సాల్ట్. ఆల్వేస్ బీ విత్ గ్రేస్, ఆల్వేస్ బీ విత్ గ్రేస్. మీ మాటలు ఎల్లప్పుడూ కూడా కృప కలిగినటువంటి మాటలు,
కృప అనేటువంటి మాటకు అన్మ్యారిటెడ్ ఫేవర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే మనకి దాన్ని బాగా చెప్పాలి అంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది. కొందరు ముఖం చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, కొందరు ముఖం చూస్తే కొట్టబుద్ధి అవుతుంది. విన్నారు ఎప్పుడైనా? పోనీ అది సామెత వినకపోయినా కానీ ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళ ముఖం చూశారు, మీకు ఏం ఇంప్రెషన్ కలుగుతుంది? ఎవరైనా ఒక కొత్త మనిషి వచ్చారు, అసలు వాళ్ళు ఎవరో మనకు తెలియదు. పోనీ ఇక్కడ మనం చర్చ్ బిల్డింగ్లో కూర్చున్నాము, కూర్చుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒక అరక్షణమో ఒక క్షణమో ఏదో మాట్లాడారు. లేకపోతే రోడ్డు మీద అలా ఉంటే వెళ్తూ వెళ్తూ అలా ఆగి, ఏమండి పలానా దగ్గరికి వెళ్ళాలి ఎటు అని అడిగారు. అడిగి మీరేదో మాట్లాడారు, అట్లా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన మీతో మాట్లాడినటువంటి ఆ అరక్షణంలో ఆ వ్యక్తిని గురించి మీకు ఏమనిపించింది అని అంటే, ఏమన్నా అనిపించిందా మీకు అని అంటే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందా మీకు? అసలు ఆయన అడగాల్సిన పని లేదు. ఇప్పుడు మన ఎదురుగా 50 మంది ఉన్నారనుకోండి, ఒకళ్ళ ముఖం చూసాం, ఒకళ్ళ ముఖం చూడగానే మనకి ఏదో అనిపిస్తుంది లోపల. నాకేమనిపించాలంటే కుదరదు, ముఖం చూడగానే అనిపిస్తుంది. ఒక్కొక్కరు ముఖం చూస్తే ఎందుకునో మనకు మంచోళ్ళలాగా అనిపించిద్ది, వాళ్ళు ఎంత పనికి మాలినోళ్ళైనా. ఒక్కొక్కరు ముఖం చూసామనుకోండి, వాళ్ళు నిజంగానే ఎంత మంచి వాళ్ళైనా మనకు వాళ్ళు మంచి వాళ్ళు అనిపించదు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, నా ముఖం అంతే సార్, నా ముఖం చూస్తే అలా ఉంటుంది కానీ నేను మంచోడిని అంటున్నాడు. నన్ను చూస్తే నేను చాలా సీరియస్ మ్యాన్ నన్ను అనుకుంటారు, కానీ నేను అట్లా కాదు. ఎందుకంటే నేను ఆయన గురించి ఇంకొకరికి రికమెండ్ చేసి పంపించాను. పంపిస్తే ఈయన్ని చూసిన తర్వాత ఆయనకు కూడా చాలా కోపిష్టి మనిషి, కోపదారి మనిషి అనిపించిందంట. కానీ ఆ తర్వాత లోపలికి పిలిచినప్పుడు మాట్లాడినప్పుడు తర్వాత ఆయన అంటున్నాడు, నువ్వు పంపించిన ఆయన ఉన్నాడే, నేను చూసినప్పుడు నేను చాలా కోపిష్టోడేమో అనుకున్నాను, ఈ లోపలికి వస్తే చాలా హంబుల్ పర్సనే అంటున్నాడు. ఆయన అదే అంటాడండి, నా ముఖం చూస్తే అట్లా ఉంటుంది కానీ నేను చాలా మంచోడిని ఆయన అంటూ ఉంటాడు, ఆయన ముఖం అట్లా ఉంటుందని. నిజంగానే ఒక్కోసారి ఏం చేస్తామంటే మనం ముఖాన్ని చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలు అది రైట్ కావచ్చు, కొన్ని సందర్భాలు తప్పు కావచ్చు. కానీ మనకంటూ ఒక ఇంప్రెషన్ అనేటువంటిది ప్రతి మనిషిలో ఏర్పడుతూ ఉంటుంది. ప్రశ్న ఏమిటంటే, ఇందుకే మనల్ని చూస్తే ఎదుటి వాళ్ళకి ఏ ఇంప్రెషన్ ఏర్పడుతుంది? మన మాట విన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఏ ఇంప్రెషన్ ఏర్పడుతుంది? ఇందాక చెప్పాను కదా, మనిషిని చూడగానే కొంచెం కోపిష్టి మనిషి అమ్మని అనిపించింది. కానీ పిలిచి మాట్లాడినప్పుడు వెంటనే ఆయన అనుకున్నటువంటి ఆ ఉద్దేశాన్ని, ఆయన ఇంప్రెషన్ పూర్తిగా చెరిపేసి చాలా మంచి మనిషి, చాలా హంబుల్ పర్సన్, వెంటనే ఆయన చెప్పాడు చాలా హంబుల్ పర్సన్ అని ఒకే మాటలో చెప్పేశాడు. చాలా తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి అని. ఏమైందంటే ఆయన లోపలికి వచ్చి మాట్లాడిన తర్వాత, నోరు తెరిచిన తర్వాత ముందున్నటువంటి ఇంప్రెషన్ తుడిచేసుకున్నాడు ఆయన. లేదు, ఆయన చూస్తే నేను అట్లా అనుకున్నాను, కానీ ఆయన పూర్తిగా చాలా తగ్గింపు కలిగిన వ్యక్తి అని. ఎందుకు మీరు అలాంటి నిర్ణయానికి వచ్చారు? ఎందుకు మీరు మీ యొక్క ఇంప్రెషన్ మార్చుకున్నారంటే, మీ ఆలోచన ఎందుకు మార్చుకున్నారంటే, ఆయన లోపలికి వచ్చినప్పుడు నేను మాట్లాడిన ఆయనతో 2 నిమిషాలు అర్థమైంది. సరే, ప్రశ్న ఏంటంటే, మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళకి ఏమనిపిస్తుంది మన గురించి? ఏమనిపించదా? అట్లా అనుకోకండి, ఏమనిపించదని. ఖచ్చితంగా ఏదో ఒకటి అనిపిస్తుంది. నన్ను గురించి కూడా మీకు ఏదో ఒకటి అనిపిస్తుంది. నేనేం అడగను నన్ను గురించి మీకు ఏమనిపిస్తుందని, మీకు కూడా ఏదో ఒకటి అనిపిస్తుంది. ఎందుకంటే అడిగినా కానీ బయటికి ఏం చెప్పరు, బయటికి చెప్పినా నిజం చెప్పరు. అందుకని ఒక్కోసారి ఏం చేస్తారంటే ఫీడ్బ్యాక్ ఏంటో రాసివ్వమని ఫామ్ ఇస్తారు. ఫామ్ ఇస్తే కూడా నిజం రాసే వాళ్ళు ఉండరు. ఒకసారి మేము హైదరాబాద్లో ఒక హోటల్లో తింటే, హోటల్ ఇంకా అయిపోయి బిల్లు కూడా తేలేదు, ఫీడ్బ్యాక్ ఫామ్ తీసుకొని వచ్చింది. ఏంటంటే, మా హోటల్లో ఇవి ఎలా ఉన్నాయో, కూరలు ఎలా ఉన్నాయో, అవి ఎలా ఉన్నాయో, ఇందులో మొత్తం కూడా మీరు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. నిజంగా అలాంటి హోటల్లో అరుదుగా, అంటే కొన్ని ఉన్నాయి, పెద్ద పెద్ద హోటల్స్లో అడుగుతూ ఉంటారు. అక్కడ చూసామన్నమాట. అంటే కొత్తగా పెట్టారట, కొత్తగా పెట్టి మా వంటలు ఎట్లా ఉన్నాయి, అందులో అన్నీ కూడా వచ్చినటువంటి వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు. మీరు ఈవెన్ ఒక కార్ షోరూమ్కి వెళ్తే కూడా ఆ ఫీడ్బ్యాక్ ఉంటూ ఉంటుంది. మనం కూడా ఈ ఏసీలు కొన్న తర్వాత ఒకటే ఫీడ్బ్యాక్. నిన్నటి దాకా నన్ను వేధించింది ఆ కంపెనీ. ఆమె ఎక్కడో ఢిల్లీ నుంచి ఫోన్ చేసిందంట, మా ఏసీ ఎట్లుందని. బాగానే ఉందంటే, బాగానే ఉంది కాదండి, ఫీడ్బ్యాక్ రాసి పంపండి అని. సరే పంపుతానంటే మరలా ఫోన్ చేసి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి అని ఆమె చెప్పేస్తుంది, రేటింగ్ కూడా ఎంత ఇవ్వాలని. సరే మా ఏసీ గురించి మంచి ఏదన్నా ఉంటే చెప్పండి అని చెప్పేస్తుంది. చివరికి మంచి ఏదన్నా ఉంటే చెప్పండి అంటే, మనం గమనించింది ఏంటి అంటే, మన చందు గమనించింది, ఆ ఏసీ అవుట్డోర్ యూనిట్ పక్కన నించుంటే కూడా అది స్టార్ట్ అయిన సంగతి తెలియలేదు, చేయి పెడితే కూడా అర్థం కావట్లేదు అది ఆన్ అయ్యి కంప్రెషర్ తిరుగుతుంది అని. నేను చెప్పాను, మీ ఏసీ చాలా నాయిస్లెస్, ఇంకా చెప్పాలంటే 0 నాయిస్ అవుట్డోర్ యూనిట్ అని చెప్పేసి చెప్పాను. అంటే
వాళ్ళు అడుగుతూ ఉంటారు, మా దానిలో మెరిట్ ఏదైనా ఉందా, డిమెరిట్ ఏదైనా ఉందా అడుగుతూ ఉంటారు. కొందరు సరి చేసుకుంటూ ఉంటారు, కానీ కొందరు అవేం పట్టించుకోరు. సరే, ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. మన మాట అనేటువంటిది ఎట్లా ఉంటుంది? ఎప్పుడైనా మీరు ఎదుటి వాళ్ళు నా మాటను గురించి ఏమనుకుంటున్నారు, నన్ను గురించి ఎవరైనా బాధపడుతున్నారా, నా మాటల గురించి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా, వీటిల్ని నా మాటల ద్వారా నేను ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నానా అని వెనక్కి తిరిగి ఆలోచన చేసుకుంటామా? చేసుకోవాలా అసలు మన మాటలు? చేసుకోకపోతే నిజంగా మనకు డెవలప్మెంట్ ఉండదు. ఇప్పుడు ఫీడ్బ్యాక్ అని వాళ్ళు అడిగారు కదా ఫామ్, మా వంటలు ఎలా ఉన్నాయని. ఉదాహరణకు మనం చెప్పామనుకోండి, కొన్ని సరి చేసుకుంటారు, చేసుకునే వాళ్ళు ఉంటారు, ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమందే పట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఫీడ్బ్యాక్ అనేటువంటిది కూడా ఎదుటి వాళ్ళు మనం ఏమనుకుంటారు అనేటువంటిది కాదు, వాళ్ళు ఏమనుకున్నా కానీ చెప్పటం అనేటువంటిది మనం వాళ్ళకి మంచి చేస్తూ ఉంటాం. ఇప్పుడు నన్ను గురించి కూడా ఒకవేళ మీరు ఏదైనా అనుకున్నారనుకోండి, మంచి ఏదన్నా ఉంటే వదిలిపెట్టేచ్చు, పర్లేదు. చెడేదైనా అనిపించింది అనుకోండి, బ్రదర్ ప్రతి ఆదివారం లేటు వస్తున్నారు అంటున్నాం, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారనుకోండి, ఇక మీదటికి అలాగ మాట్లాడం, వదిలేస్తాం. లేకపోతే మనం ఏదన్నా మాట్లాడే విషయాల్లో మనకి ఎదుటి వాళ్ళని నొప్పించేవి, ఇబ్బంది పెట్టేవి ఏదో ఉంటాయి, అది చెప్పారనుకోండి మనం సరి చేసుకుంటాం. చెప్పకపోతే సరి చేసుకోవడానికి అవకాశం ఉండదు కదా. కానీ మన మాటలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఎలాగైతే ఉప్పు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా అవసరమో, మన మాటలు కూడా ఎట్లా ఉండాలంటే ఇక్కడ చెప్తున్నాడు, మీ మాటలు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిదిగా. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఎల్లప్పుడూ రుచి కలదిగా. ఈ మాట చదివేటప్పుడు ఎప్పుడు నాకు అనిపిస్తుంది, ఉప్పు వేసినట్లు అన్నంత వరకు బాగానే, రుచి గలదిగా అన్నంత వరకు బాగానే. ఇక్కడ యాడ్ చేసిన ఒక మాట ఉంది కదా, ఎల్లప్పుడూ రుచి గలదిగా. ఇది కష్టమైన మాట, ఇది చాలా కష్టమైన మాట. ఇంగ్లీష్లో అంటూ ఉంటాడు, ఆల్వేస్ బీ విత్ గ్రేస్, సీజన్డ్ విత్ అ సాల్ట్. ఆల్వేస్. చాలా సందర్భాల్లో బాగా మాట్లాడతాం, కానీ కోపం వచ్చినప్పుడు అప్పుడు కూడా ఉప్పు వేసినట్లుగా ఉండాలంటే ఎలా ఉంటుంది? కారం జల్లినట్టు ఉంటుంది, కారం జిమ్మినట్టు ఉంటుంది అప్పుడు మాత్రం. కానీ దేవుడు ఇక్కడ మనకి ఏం చేశాడంటే ఒక గీత గీసేశాడు, నువ్వు ఇది దాటి అవతలకి రావటానికి లేదు నీ మాట. ఆ పరిస్థితి ఈ పరిస్థితి అనే సాకుపోకులు చెప్పి అక్కడ మాత్రం నీ నోటిని దుర్వినియోగం చేయటానికి లేదు. నిజంగా వీటిని గమనించేటప్పుడు దేవుడు మన నోటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించాలి అనేటువంటి ఆ బౌండరీస్ అన్ని కూడా గీసేశాడు. దీన్ని దాటి నీ మాట వెళ్ళొద్దు, దీన్ని దాటి నీ నాలుకను నువ్వు ఉపయోగించొద్దని. కానీ అసలు మనము కొంతమంది అయితే వాళ్ళ మోటార్ సైకిల్ వెనకాల రాసుకుంటారు నో రూల్స్ అని, అసలు మాకు రూల్సే లేవని. కానీ మనకి కొన్ని బౌండరీస్ ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ పరిధిని దాటి మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. వెళ్తే మనం దీవించబడం. ఎవరైనా జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడగోరేటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వారి నోరు, వారి నాలుక చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ నోటికి నాలుగుకి మంచి రోజులకి సంబంధం ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే నోటిని దుర్వినియోగం చేస్తామో మంచి రోజులను చూడాలంటే కూడా చూడలేం. ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే మంచి రోజులు చూడలేకపోవటానికి ఎవరైనా సరే అందరూ కూడా శత్రువులు అయిపోతారు. మనం నోటిని కనుక చెడ్డ మాటలు ఉపయోగిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అందరూ శత్రువులు అయిపోతారు, అకారణంగా శత్రువులు అయిపోతారు. కాబట్టి నోటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇందులో మరొక విషయం మనం గమనించేది ఏమిటి అంటే, ప్రతి మనిషికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మీరు తెలుసుకున్నటకు అని అంటున్నాడు. అంటే మన నోటి మాటలు ఎప్పుడైతే ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉంటాయో, కృపాసహితంగా ఉంటాయో, కృప అంటే మనం మాట్లాడగానే నోరు తెరవగానే ఎదుటి వాళ్ళు మన మీద కరుణ చూపేటట్లుగా, జాలి చూపేటట్లుగా మన మాటలు ఉంటాయో. కొంతమంది కనుక నోరిప్పి మాట్లాడారంటే చెయ్యాలి అని అనుకోపోయినా చేయబుద్ధి అయింది, ఇక అడిగారుగా చేద్దాంలే అంటే వాళ్ళంతా కన్విన్సింగ్గా మాట్లాడతారు, అంత కన్విన్సింగ్గా. కొంతమంది మాట్లాడితే మొహం మీద ప్యాట్ మన కొట్టినట్టు ఉంటుంది, ఏంటంటే నా మాట అంతే అంటారు మళ్ళీ. కానీ మనం మాట్లాడటం నేర్చుకోవాలి. ఈరోజు ముఖ్యంగా పిల్లల విషయంలో కనుక చూసినట్లయితే పిల్లల్ని చూస్తే పెద్దోళ్ళే పర్లేదనిపిస్తుంది, అట్లా ఉంటున్నాయి పిల్లల మాటలు. అసలు తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడైనా, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడైనా, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడైనా చాలా జాగ్రత్తగా గ్రేషియస్గా మాట్లాడే వాళ్ళు లేనేలేరు, కృప కలిగినటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు లేనేలేరు. చాలా అంటే మనం అనకూడదు కానీ రూడుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు, మొరటుగా మోటుగా అని అంటూ ఉంటారు కదా, అట్లా మాట్లాడుతూ ఉన్నారు.
భార్యాభర్తల రిలేషను అంతే, పిల్లల రిలేషను అంతే, పేరెంట్స్తో రిలేషను అంతే, ఉద్యోగాల దగ్గరికి చదువుకోవటానికి వెళ్తే సమాజంలో కూడా అంతే మాట్లాడుకుంటున్నారు. దానివల్ల ఏమవుతున్నాయంటే అన్ని రిలేషన్స్ కూడా పాడైపోతూ ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే 2 విషయాలు మనం మాట్లాడేటప్పుడు. ఒకటి, మన మాటలు ఉప్పు ఎలాగైతే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి ప్రయోజనకరమైన మాటలు మనం మాట్లాడాలి. ఎవరికైనా సరే పలానా వాళ్ళ మాటలు నేను తీసుకోను అంటానికి లేదు. మన మాటలు అందరికీ ఉపయోగపడే విధంగా మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. రెండవది, మనం మాట్లాడేటప్పుడు అంటే అందరికీ ఉపయోగపడే మాటలైనా సరే నువ్వు కృపగలిగిన విధంగా వాటిని ప్రజెంట్ చేయి. ప్రజెంటేషన్ అనేటువంటిది ఉంటుంది కదా. ఒకసారి మీరు క్లాస్ రూమ్స్లో చూస్తూ ఉంటారు, ఒకే సబ్జెక్టు చెప్పేటువంటి టీచరు ఒకరు చెప్తే ఒకలా రిసీవ్ చేసుకుంటాం, మరొకరు చెప్తే మరొకలాగా రిసీవ్ చేసుకుంటాం, సేమ్ సబ్జెక్టు. కారణం ఏమిటి అంటే వాళ్ళ వే ఆఫ్ ప్రజెంటేషన్, అది నాకు నచ్చలేదని అంటారు. ఈరోజు మనము అందరికీ ఉపయోగపడే విషయాలు చెప్పడం మాత్రమే కాదు, చెప్పేటువంటి సందర్భంలో కూడా ఇక్కడ చెప్తున్నాడు కృపాసహితంగా మన మాటలు ఉండాలి. అట్లా గనక మనం ఉన్నట్లయితే ప్రతి మనిషికి కూడా మనం ప్రత్యుత్తరం ఇవ్వగలుగుతాం. ఒక గుడ్ సోల్ విన్నర్ మీరు ఎప్పుడు కూడా గమనించండి, సోల్ విన్నింగ్ అనేటువంటిది ఆత్మను సంపాదించడం చాలా చాలా ముఖ్యమైనటువంటి పని. ఎవరు దాన్ని చేయగలుగుతారు అని చెప్పేసి అంటే అందరూ చేయలేరు. చేపలు పట్టాలి అంటే అందరికీ పడవు. మీరు కావాలంటే మీరు గమనించండి, చిన్నప్పుడు నేను కూడా కొన్నిసార్లు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు, అంటే రోజు వెళ్ళేవాడిని కాదు, ఎప్పుడో కొన్నిసార్లు వెళ్ళినప్పుడు అకేషన్స్లో నేను నా ఫ్రెండు ఇద్దరం ఒకే షాప్కి వెళ్ళి గేలం కొనుక్కున్నాం. ఇద్దరము ఆ ఎర్ర అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఇద్దరం కూడా తీసుకొని వెళ్ళాం. నేను పట్టుకొని కూర్చుంటే నా గేలానికి పడవు, పక్కనే ఉన్న ఆయన గేలానికి వచ్చి పడుతుంటే. ఆ తర్వాత నేనేం చేశానంటే ఆయన గేలం నేను తీసుకొని నా గేలం ఆయనకి ఇచ్చాను. తేడా ఏదన్నా చేసాడేమో అని చెప్పేసి, ఎందుకంటే కట్టింది ఆయనే, నాకు కట్టం రాదు. మళ్ళీ నా గేలం ఆయన చేతిలోకి వెళ్తే ఆయన చేతికి చేపడింది కానీ నా చేతికి చేపడలేదు. నేనేం చేశానంటే నువ్వు ఇటు వచ్చి కూర్చొని నేను అటు వెళ్ళి కూర్చున్నా, ప్లేస్లో ఏమైనా తేడా ఉందేమో. ఒకసారి ప్లేస్లో కూడా తేడా ఉంటుంది కదా, ఆయనకే పడుతున్నాయి. నేను అడిగాను, నువ్వు ఏ గేలం పట్టుకున్నా పడుతున్నాయి, ఎక్కడ కూర్చున్నా పడుతున్నాయి, నీకే పడుతున్నాయి, నీ దగ్గరికే వస్తున్నాయి అని చెప్పేసి అంటే ఆయన చెప్పాడు, గేలం వేసినప్పుడు అలా కదలకూడదు, అలా ఉండాలి కరెక్ట్గా. మనకేం కొత్త కదా, కాసేపు ఇలా తీస్తాము, అలా తిరుగుతాము, ఇలా తిరుగుతాము, అలా తిరిగితే ఆ ఎర్ర దగ్గరికి రాదట. అది అలా వేసి అలా కదపకుండా కూర్చోవాలి. అట్లా కదపకుండా కూర్చుంటేనే నేను అనుకున్నాను, అంటే ఓపికగా కూర్చోవాలి. అంటే ఇక మన శరీరం మన కంట్రోల్లో ఉండదు, మన శరీరం అంతా కూడా అంటే మన ఇష్టానికి మనం ఆడించడానికి లేదు, చాలా జాగ్రత్తగా కూర్చుంటే. నిజంగా చేపలు పట్టడం అనేటువంటిది ఎంత ఓర్పుతో కూడుకున్నటువంటిదో. ఎందుకంటే ఆ చిన్న చేప అయినా సరే దాన్ని నేను పట్టాలి అంటే నా శరీరం అంతా నా కంట్రోల్లో ఉండాలి. ఆ శరీరం అంతా కూడా నేను నా కంట్రోల్లో ఉంచుకొని నేను దాని ప్రకారం చేసిన ఒక చిన్న చేపను తీసి నేను ఇక్కడ వేసుకోగలను. అలాంటిది ఒక ఆత్మ పట్టాలి అంటే నోటిని ఇష్టానికి ఉపయోగించి నీ జీవితం నీ ప్రవర్తన నీ ఇష్టానికి వదిలేస్తే ఒక ఆత్మ నువ్వు పట్టాలంటే అవ్వదు. ఒక చిన్న చేపను పట్టాలంటేనే నీ సర్వ శరీరము కూడా నీ నియంత్రణలోనికి తెచ్చుకొని నువ్వు జాగ్రత్తగా కూర్చుంటే ఒక చిన్న చేపలను నువ్వు పట్టుకోగలవు. అలాంటిది ఆత్మలు పట్టాలి అంటే మన మాట, మన ప్రవర్తన, మన ఆలోచన, మన విధానం, మనమంతా కూడా దీన్ని చాలా కంట్రోల్గా ఉండాలి. మీరు ఎప్పుడు కూడా ఒక గుడ్ సోల్ విన్నర్ అని చెప్పేసి అంటే చాలా కఠినమైనటువంటి పని అది. వాళ్ళు చాలా విషయాల్లో సాధు చేసుకుంటే కానీ వాళ్ళు చేయలేరు. అందుకనే క్రీస్తు ప్రభువు వాళ్ళని పిలిచినప్పుడు నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేదును రండి అన్నాడు. అంటే వాళ్ళు మనుషులను పట్టే జాలర్లు కాదప్పటికీ ఆ ఆర్ట్ అనేటువంటిది నేర్చుకోవాలి. నిజంగా ఫిషింగ్ అనేటువంటిది కూడా మీరు చూస్తే ఫిషింగ్ మీద కూడా చాలా పుస్తకాలు ఉంటాయి. చేపలను ఎలా పట్టుకోవాలనేటువంటిది అదేం చిన్న విషయమేం కాదు. చేపలు పట్టుకునేటప్పుడు ఎట్లా పట్టుకోవాలి, గేలం ఎట్లా వేయాలి, వేసినటువంటి గేలం మనం ఎట్లా చూడాలి, చేప పడగని ఎట్లా లేపాలి. ఒకసారి నాకు పడగ చేప పడి కూడా అది వెళ్ళిపోయింది వదిలించుకొని. అట్లా బరువు అట్లా తగలగానే అట్లా లేపేస్తారు వాళ్ళు. అంటే కొన్ని ఏం చేస్తాయంటే చిన్న చేప అయితేనేమో అట్లా పడిపోయిన తర్వాత గేలాన్ని అట్లా అన్న తర్వాత చిన్నదైతే అట్లా ఉంటుంది, కానీ పెద్ద చేప అనుకోండి, పెద్దది ఏం చేస్తుందంటే అట్లా వదిలేస్తుంది వెంటనే. అదే ఇంకా చాలా పెద్ద బరువున్న చేప అనుకోండి మనల్ని అట్లా లాగేస్తుంది కూడా. అంటే గేలం మొత్తం వెళ్ళిపోదు కానీ గట్టిగా పట్టుకోకపోతే వెళ్ళిపోతుంది పెద్ద బరువున్నది అయితే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అలా పట్టుకొని కొంచెం దాన్ని అట్లా లాగినట్లుగా అనిపించగానే అట్లా అంటారు అంతే, ఒక్క క్షణంలో ఎగిరి వదలబడుతుంది.
కాబట్టి మనం ఒక్కొక్కసారి ఆత్మలను పట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం ఉంటూ ఉండాలి. మన ప్రవర్తన విషయంలో క్రీస్తు ప్రభు మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేయదును రండి అని చెప్పేసి అన్నాడు. మన నోటి మాటలు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రతి మనిషికి ఇక్కడ అంటున్నాడు, ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకుంటకై. ప్రతి మనిషిని ఒక్కోసారి కొందరు మమ్మల్ని అడుగుతారు, ప్రతి మనిషిని డీల్ చేయటం సాధ్యమేనా అని. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ప్రతి మనిషిని ప్రపంచంలో నువ్వు తాగుబోతుని, తిరుగుబోతుని, వ్యభిచారిని, నువ్వు ఎవరినైనా సరే నువ్వు డీల్ చేయొచ్చు. నీకు సాధ్యమే. అది దేవుని వాక్యం చెప్తున్నాడు. కానీ ఎట్లా సాధ్యము అంటే నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. చాలా విషయాల్లో నువ్వు సాధన చేయాలి. ముఖ్యంగా మాట విషయంలో చెప్తూ ఉన్నాడు, మన సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి. ఉప్పు ఎలాగైతే ప్రతి మనిషికి అవసరమో, వాళ్ళు తాగుబోతైనా, తిరుగుబోతైనా, ఒకవేళ వ్యభిచారైనా, దొంగ అయినా, ప్రపంచంలో ఎవరైనా సరే ఉప్పు ఎలాగైతే అవసరమో, నీ మాట కనుక ఉప్పు వేసినట్లుగా ఉంటే నీ మాట ప్రతి ఒక్కరు తీసుకుంటారు. రెండోది, కృపాసహితంగా ఉండాలి. నువ్వు నోరు విప్పితే ఎదుటి వాళ్ళకి జాలి కలగాలి. అలా గనక మనం ప్రాక్టీస్ చేయగలిగితే నిజంగా మన జీవితంలో మనం చాలా సాధించగలుగుతాం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో ఎట్లా ఉందంటే నోరు అనేటువంటిది ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఎట్లా మాట్లాడతారో అని అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఇవాళ రేపు పరిస్థితులు కనుక చూసినట్లయితే కుటుంబాల్లో కూడా ఒకప్పుడు ఉన్నటువంటి విధంగా లేవు మాటలు. ఒకప్పుడు పెద్దవాళ్ళు ఏదైనా వాళ్ళు ఆవేశపడ్డా, కోపం తెచ్చుకున్నా, ఏదైనా మాట్లాడినా పిల్లలు నోరెత్తేవాళ్ళు కాదు. ఎన్ని తిట్టులు తిట్టినా అలాగ నించొని వినేవాళ్ళు కానీ అసలు నోరు ఎత్తేవాళ్ళు కాదు. ఒకళ్ళు అంటూ ఉన్నారు, మా చిన్నప్పుడండి మా అమ్మ కానీ నాన్న కానీ తిడితే అలా ఉండటం తప్ప నోరు ఇప్పి మాట్లాడేవాళ్ళు కాదంట. ఇప్పుడైతే వీళ్ళు నోరు ఇప్పడం కాదు, అసలు వాళ్ళు వీళ్ళ నోరు ఎత్తనివ్వట్లేదు పెద్దవాళ్ళని. చాలు, ఆపండి ఆపండి, అంతవరకు ఆపండి, మీరు మీ పెద్దరికాన్ని మీరు దక్కించుకోండి అంటున్నారంట. ఇక అంతకు మించి మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సి వచ్చింది అనేవాళ్ళు ఉన్నారంటే అసలు మాట్లాడేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నోటికి భయపడి పెద్దవాళ్ళు నోరిప్పటం లేదు. ఏమైపోయింది ఇవాళ అంటే మాట్లాడటం అనేటువంటిది అసలు నేర్చుకోవట్లేదు. ఒక రకంగా తల్లిదండ్రులు నేను చెప్తాను, నేర్చుకోవట్లేదు అని పిల్లల మీద నింద మోపేయడానికంటే మీరు ఎప్పుడు నేర్పారు? చిన్నప్పటి నుంచి మీ పిల్లలకు బాగా మాట్లాడటం మీరు ఎప్పుడు నేర్పారు? అమ్మాయి ఇట్లా మాట్లాడకూడదు, అట్లా మాట్లాడాలి, నాయన ఇట్లా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఇట్లా మాట్లాడాలి, అమ్మ నాన్నతో ఇట్లా మాట్లాడాలి, నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఇట్లా ఉండాలని ఎప్పుడు నేర్పారు? ఆ అనేటువంటి అక్షరాలు పోనీ లేకపోతే ఏబిసిడీలు మనం నేర్పకుండా నువ్వెందుకు ఇంగ్లీషు మాట్లాడట్లేదంటే నువ్వు నేర్పితే కదా నేర్చుకుంటారు వాళ్ళు. నువ్వు నేర్చుకోకుండా ఎట్లా ఎదురు చూడగలవు? ఈరోజు మీరు కావాలంటే గమనించండి, ఏ కుటుంబాలలో కూడా మాట్లాడేటువంటి విధానం నేర్పబడటం లేదు. ఒకప్పుడు స్కూళ్ళలో వాటిల్లో బాగా నేర్పేవాళ్ళు, కానీ ఇప్పుడు అక్కడ కూడా విలువలు పెద్దగా పాఠాలు ఏంటంటే మార్కుల కొరకు అయిపోయినాయి, కానీ జీవితాలను కట్టే విధంగా విద్య అనేటువంటిది లేదు. అంటే వాళ్ళని మనం నిందించాల్సిన పని లేదు, మన ఇంట్లో మనమే నేర్పకుండా వాళ్ళనేమో అడుగుతాం. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే నోటి మాటలు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మన నోటి మాటలను బట్టే మన జీవితం ఉంటుంది, మన నోటి మాటలను బట్టి ఎదుటి వాళ్ళ జీవితం కూడా మనం కట్టగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది మన నోటి మాటలను బట్టి. కాబట్టి మన నోటి మాటలను ఎట్లా మనం తయారు చేసుకోవాలంటే 2 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ఒకటి, నెంబర్ 1 ఏంటంటే ఉప్పు వేసినట్లుగా అది రుచిగలదిగా ఉండాలి. ఉప్పు వేసినటువంటిది ఎలాగైతే రుచిగలదిగా ఉంటుందో, ఉప్పు వేసింది ఎలాగైతే కేవలం నాలుక మాత్రమే కాదు వాళ్ళ జీవానికి సంబంధించినదిగా ఉంటుందో నీ మాటలు కూడా అట్లా ఉండాలి. రెండవది ఏంటంటే కృపగలిగినటువంటిదిగా ఉండాలి. అలా గనక ఉన్నట్లయితే ప్రతి మనిషికి కూడా నువ్వు సమాధానం చెప్పగలుగుతావు. ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలో నువ్వు ఇవ్వగలుగుతావు ప్రతి మనిషికి కూడా. కొంతమందిని ఎవరి దగ్గరికైనా పంపించండి, డీల్ చేసుకొని వస్తారు, చక్కగా డీల్ చేసుకొని వస్తారు. ఇందాక చెప్పాను కదా, ఎంత సమస్య ఉన్న వాళ్ళ దగ్గరికైనా పంపిస్తే కూర్చోబెడితే మాట్లాడి మొత్తం సెటిల్ చేసుకొని వస్తారు. కొంతమందిని పంపండి, సమస్య లేకపోతే కూడా వెళ్ళి సమస్య సృష్టించి వస్తారు, గొడవ లేకపోతే కూడా గొడవ పెట్టి వస్తారు. వీళ్ళని పంపించాలంటే భయం అసలు వీళ్ళు ఏం మాట్లాడతారో అని. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం నోటి మాటలు మనం కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనం నోటి మాటలు మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ముఖ్యంగా దేవుని విషయంలో కావచ్చు, ఎవరి విషయంలో అయినా కావచ్చు, కృతజ్ఞత అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం గమనించేటప్పుడు ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 3-4 వచనాల్లో ముఖ్యంగా మన మాటల్లో ఏవి మనకు తగినటువంటి మాటలు అనేటువంటిది తెలియజేస్తూ
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనంలో మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇది పరిశుద్ధులకు తగినది, వీటి పేరైనా ఎత్తొద్దు అని అంటూ ఉన్నాడు. ఏది ఎత్తొద్దో అంటే ఏది అస్సలు ఉండకూడదో చెప్పాడు, ఏది పూర్తిగా ఉండాలో కూడా చెప్పాడు. 4వ వచనంలో చెప్తున్నాడు, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెనో, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెనో అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంటే మనం నోరు విప్పితే ఏమి రావాలి? కృతజ్ఞత వచనము అనలేదు, వచనమే. వచనము అనేదానికి వచనమే అనేదానికి తేడా ఉందా? వచనమే అని అంటే ఏంటంటే ఇక అదే రావాలి మన నోట్లో, ఇంకేది కూడా రాకూడదు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఇలాంటిది మీ నోట్లోకి రావద్దు. మీ నోరు విప్పితే కృతజ్ఞత వచనమే రావాలి. నోరు విప్పితే, మన నోరు విప్పితే ఎప్పుడూ కూడా మనము కృతజ్ఞత కలిగిన మాటలు మాట్లాడాలి. అంటే ఈరోజు మనం థ్యాంక్స్ చెప్పడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ ఈవేళ మనం చేయలేనటువంటి ఒక పని ఏమిటి అంటే అసలు థ్యాంక్స్ చెప్పలేకపోతున్నాం. ఈవేళ దేవునికి మనము థ్యాంక్స్ చెప్పాలి అంటే చాలా కారణాలు ఉంటాయి, కానీ అసలు దేవునికి మనము థ్యాంక్స్ చెప్పే పరిస్థితిలో ఉంటామా? కృతజ్ఞతలు చెల్లించాలంటే ప్రతిరోజు మనకు సరిపడినన్ని కారణాలు ఉంటాయి, ప్రతిరోజు కూడా సరిపడినన్ని కారణాలు ఉంటాయి దేవుని కృతజ్ఞతలు చెప్పడానికి, కానీ మనం నోటి మాటల్లో అవి రావటం లేదు. ఈరోజు వాస్తవంగా కొంతమంది థ్యాంక్స్ చెప్తూ ఉంటారు, కానీ అప్పుడప్పుడు నేను చెప్తాను, థ్యాంక్స్ మాటల్లో వస్తుంది కానీ వాళ్ళ ఫీలింగ్లో రావటం లేదు. థ్యాంక్స్ అనేది పెదవుల్లో నుంచి వస్తుంది కానీ వాళ్ళ లోపల నుంచి రావటం లేదు. అది అంటే ఆ యాటిట్యూడ్ మనకు అర్థమవుతూ ఉంటుంది కదా. ఒకసారి పెన్ ఎవరికన్నా ఇచ్చామనుకోండి, తిరిగి ఇచ్చేటప్పుడు థ్యాంక్స్ అంటారు. థ్యాంక్స్ అనే మాట వచ్చింది కానీ లోపల నుంచి ఆ ఫీల్ కనబడలేదు. ఎందుకంటే నిజంగా థ్యాంక్స్ అనేటువంటిది ఏమిటి అంటే మీరు డిక్షనరీలో కూడా కొట్టి చూడండి, థ్యాంక్స్ అనేటువంటిది కేవలం నోటి మాట కాదు, అది ఒక మనిషిలో నుంచి వచ్చేటువంటి ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ రావాలి, అది లేకుండా నోట్లో నుంచి మాత్రం వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా దేవుని వాక్యం ఏమంటున్నాడు, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను. అంటే కేవలం నోటి మాటలు మాత్రమే కాదు, మన లోపల కూడా ఆ ఎమోషన్ అనేటువంటిది ఉండాలి. దాన్ని మనం నోటి మాటల్లో నుంచి బయటికి తేవాలి. అది మాత్రమే మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుడు చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యము మనకు పదే పదే తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే, మనము బైబిల్లో చదివేటప్పుడు అపోస్తులైనటువంటి పౌలు చేసినటువంటి ప్రార్థనలో చాలా విషయాలు దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తాడు. ఒక అపోస్తులైన పౌలు మాత్రమే కాదు, క్రీస్తు ప్రభు జీవితాన్ని కూడా మీరు చూడండి, సాక్షాత్తు ఆయన దేవుడు, దేవుని కుమారుడు. అయినా సరే ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా చేసేవాడు? క్రీస్తు ప్రభు చేసినటువంటి ఒక ప్రార్థన కనుక మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎట్లా చేసేవాడు ఆయన? క్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఇవి కూడా మీరు 5,000 మందికి పంచినప్పుడు మీరు కనుక చూసినట్లయితే ఆయన ఎలా పంచిపెట్టాడు? పంచిపెట్టడానికి ముందు ఆయన ఏం చేశాడు? ఇక్కడ ఒక విషయం కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రార్థన కనుక మీరు చూసినట్లయితే మరొక విధంగా ప్రార్థనకు ఉన్నటువంటి మరొక పేరు ఏమిటి? క్రీస్తు ప్రభు ఆయన 5 రొట్టెలు 2 చేపలు పంచాడు కదా, పంచే ముందు ఆయన ఏం చేశాడు? పంచినప్పుడు 5,000 మందికి మీరు మత్తయి సువార్త కనుక గమనించినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం మీరు గమనించినప్పుడు 19వ వచనము దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. పచ్చిక మీద కూర్చునుడని జనులకు ఆజ్ఞాపించి, ఏమున్నాయంటే అయ్యా 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవు అని చెప్పేసి అన్నారు. 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ కూడా లేవు అని చెప్పేసి అన్నప్పుడు పచ్చిక మీద కూర్చునుడి అని చెప్పేసి వారికి ఆజ్ఞాపించాడు. పచ్చిక మీద కూర్చుండని వారికి ఆజ్ఞాపించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి అని చెప్పేసి అంటున్నాడు. ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆయన ఏం చేశాడంటే వాటిని ఆశీర్వదించి బ్లెస్డ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. వాస్తవంగా ఇది కనుక మీరు గమనించినట్లయితే ఆయన వాటిని పంచేటువంటి ముందు ఒక ప్రార్థన చేశాడు. వాస్తవంగా ఆశీర్వదించి అని చెప్పేసి అన్నాడు కదా, ఆయన ప్రార్థన చేశాడు. ఇక్కడ మాత్రమే కాదు, మీరు గమనించినప్పుడు క్రీస్తు ప్రభు జీవితంలో అనేక సందర్భాల్లో ప్రార్థనలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రతి సందర్భంలో కూడా ప్రార్థన కనబడుతూ ఉంటుంది. ఎందుకు ఈ ప్రార్థన? పోనీ ప్రశ్న మరొక రకంగా,
ఒకవేళ మనం భోజనం చేయటానికి కూర్చున్నాం అనుకోండి, భోజనం ముందు కూర్చున్నాం, ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటుంది కదా. ఏమని ప్రార్థన చేస్తారు? పరలోకమందున్న మా తండ్రి, నీవు ఇచ్చినటువంటి లేకపోతే ఆయన ఇచ్చినటువంటి ఆహారం, దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అని అంటారా? నాకు ఇచ్చేది ఏంటి, అందరికీ ఇచ్చావు, లైన్లో వాళ్ళు అందరూ బిర్యానీ తింటున్నారు, నేను తింటున్నాను, నా ఒక్కడికి పెద్దగా ఇచ్చింది ఏంటి అని అంటారా? ఓసారి ఒకరు అన్నారు, నాకు ఇచ్చేది ఏంటండి, అందరూ బిర్యానీ తింటున్నారుగా అన్నాడు. అందరూ అవును, లైన్లో వాళ్ళందరికీ బిర్యానీ పెట్టారు, నీకు బిర్యానీ పెట్టారు, అందరికీ పెట్టారు, నాకు పెట్టారు, ఎక్కువ పెట్టింది ఏంటని అంటారు. కొంతమంది అంతే, ఏమి ఇచ్చినా కానీ నాకు ఎక్కువ ఇచ్చింది ఏంటని అంటారు. మీరు పిల్లల్ని కూడా చూడండి, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరికి ఇవ్వండి, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చింది కంపేర్ చేసుకుంటారు, నాకు ఎక్కువేమి ఇచ్చామంటారు. ఇప్పుడు మనం కూడా ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ మనం కంపేర్ చేసుకొని నాకేం ఎక్కువ ఇచ్చాడని చెప్పేసి అంటున్నారు. నువ్వు ఎప్పుడు కూడా వీళ్ళని కంపేర్ చేయొద్దు. నువ్వు ఒకవేళ కంపేర్ చేయాలి అని చెప్పేసి కనుక అంటే, మేము చదువుకునేటువంటి రోజుల్లో ఒక ఇది చదువుతూ ఉన్నాం. చదువుతూ ఉంటే ఒక మనిషి యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత కాలు చెయ్యి అన్నీ కూడా ఇరిగిపోయి, నిజంగా ఆయన మంచంలో పడితే హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన ప్రతి విషయంలో కూడా దేవునికి థ్యాంక్స్ చెప్తాడు. ఏం జరిగినా దేవునికి థ్యాంక్స్ చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్ ఇప్పటికైనా వీడికి బుద్ధి వచ్చి ఉంటుంది, కాలు చేయి అన్నీ ఇరిగిపోయినాయి, ఇప్పుడు ఏం చెప్తాడు అని చెప్పేసి మంచం దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో ప్రతి విషయంలో థ్యాంక్స్ అని అంటావు కదా, ఇప్పుడు చెప్పరా? కాలు ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది, ఇదిగో భార్య పిల్లలు అట్లా ఉన్నారు, పొద్దున్నే ప్రార్థన చేసుకొని బయలుదేరావు, ఇదిగో ఇలా మంచం మీద పడి ఉన్నావు, ఇప్పుడు చెప్పు దేనికి థ్యాంక్స్ చెప్తావో? ఇప్పుడు చెప్పు దేనికి థ్యాంక్స్ చెప్తావో? కాలు ఇరిగిపోయి, చెయ్యి ఇరిగిపోయి, తల పగిలిపోయి, ఒళ్ళంతా గాయాలయ్యి నువ్వు మంచం మీద ఉంటే ఇప్పుడు చెప్పు దేనికి థ్యాంక్స్ చెప్తావు అంటే ఆయన ఒకే ఒక మాట అన్నాడు, నా ప్రాణం తీసుకోకుండా ఇంతవరకు నన్ను బయటపడేసింది దేవా, నీకు కృతజ్ఞతలు. నిజంగా ఒక్కొక్క యాక్సిడెంట్ అయితే ఎగిరిపోతున్నారు మనుషులు, నన్ను ప్రాణంతో నిలబెట్టావు, నీకు కృతజ్ఞతలు. నిజంగా మనం చూడాలి అనుకుంటే ప్రతి సందర్భంలో ఆయన చేసే మేలుని చూడవచ్చు, కానీ లోకం ఎప్పుడు కూడా ఈ కోణంలో చూడదు. నీ కాలు ఇరిగింది, నీ చెయ్యి ఇరిగిందని ఈ కోణాన్ని చూపిస్తున్నారు, కానీ నా ప్రాణం ఇంకా ఉంది, ఆ కోణం నువ్వు ఎందుకు చూడలేవు? ఒకసారి చూడండి, యాక్సిడెంట్ ఒక్కోసారి ఏమవుతుందంటే ఇద్దరు కలిసి బయలుదేరేటప్పుడు ముందోళ్ళు చనిపోతారు, వెనక వాళ్ళు బ్రతుకుతారు, లేకపోతే ముందు వాళ్ళు బ్రతుకుతారు, వెనక వాళ్ళు చనిపోతారు. మరణం ఎప్పుడెవరికి వస్తుందో తెలియదు. ఒకసారి మరీ ఆశ్చర్యంగా ఎట్లా ఉంటుందంటే, ఒక వ్యక్తి చనిపోయి ఇంకో వ్యక్తి బయటపడినప్పుడు కనీసం వాళ్ళకి మేజర్ గాయాలు కూడా ఉండవు, స్వల్ప గాయాలతో బయటపడుతూ ఉంటారు. అదేంటి నువ్వేమో ఈ గాయాలతో బయటపడ్డావు, వాళ్ళు చనిపోయారు కదా అంటే. ఒకసారి ఇలాగనే యాక్సిడెంట్, ఆ బైక్ వెళ్తూ స్కిడ్ అయింది. స్కిడ్ అయినప్పుడు ఆ వెనకాల వచ్చే లారీ కరెక్ట్గా ఒక మనిషి తల మీద నుంచి వెళ్ళిపోయింది, పక్క మనిషి అటు పడ్డాడు, ఇలా దులుపుకొని లేచాడు. ఈయనేమో స్కిడ్ అయిపోయి ఇట్లా పడ్డప్పుడు ఆ వెనకొచ్చే లారీ కరెక్ట్గా తల మీద నుంచి ఎక్కి వెళ్ళిపోయింది. పక్క మనిషి కింద పడి అట్లా దులిపేసుకున్నాడు, ఏం కాలేదు. ఈయనకి తల పగిలిపోయింది, స్పాట్లో డెడ్. ఒకసారి మనం వాటిని చూసినప్పుడు ఇది దేవుని కార్యమని మనం అనుకుంటాం, కానీ అబ్బా ఆ అబ్బాయి కూడా అటు పడి ఉంటే అంటే అదేదో యాదృచ్ఛికంగా జరిగిందని మనం అనుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి ఎంత మేలు చేసినా కానీ దాన్ని గుర్తించలేం. అది కనుక గుర్తించగలిగితే ఆ థ్యాంక్స్ అనేటువంటి ఆ ఫీలింగ్, ఎమోషన్ బయటకు వస్తుంది, ఆ మాట మనకు బయటకు వస్తుంది. అది గుర్తించలేకపోయామనుకోండి, ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పరా, కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, నువ్వు చూసే కోణం కరెక్ట్గా లేదు, నీ యాంగిలే కరెక్ట్గా లేదు, నీ ఆలోచన కరెక్ట్గా లేదు. ఈరోజు మనం కూడా లైన్లో అందరికీ బిర్యానీ పెట్టారు, నాకు పెట్టారని నువ్వు అనవచ్చు, కానీ ఇది దేవుడిచ్చింది అని నువ్వు గుర్తించలేకపోతే ఇలాంటి మాటలే మాట్లాడతావు. ఈరోజు మనం లోకంలో కనుక గమనించినప్పుడు ఎంతోమంది ఉన్నారు దాన్ని లేనటువంటి వాళ్ళు, దేవుడు మనకిచ్చినటువంటి పరిస్థితి. ఎంతవరకు మనకంటే పైన ఉన్న వాళ్ళని చూసి మనం తక్కువ, నాకేమి ఇచ్చాడు అనుకుంటాం, కానీ మనకంటే కింద ఉన్న వాళ్ళని మనం ఎప్పుడు గుర్తించాం. మనకంటే కింద ఉన్న వాళ్ళని కనుక మనం గుర్తించడం మొదలు పెడితే అప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు మనకి ఎంత ఇచ్చాడు అనేటువంటిది. క్రీస్తు ప్రభు కూడా ఆయన యొక్క జీవితాన్ని కనుక మీరు గమనించినట్లయితే చాలా సందర్భాల్లో చాలా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాడు. ఒకసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఆయన దేవుడు కదా, దేవుని కుమారుడు కదా, దేవుని కుమారుడయుడు, ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకు మాట చెప్తున్నానంటే దీన్ని చెప్పి నేను ముగిస్తాను. ఇంట్లో పిల్లలు తల్లిదండ్రుల యొక్క కృతజ్ఞత కలిగి ఉండాలా? కన్నారు, ఎవరి కోసం పెడతారు, ఎవరి కోసం చదివిస్తారు, కన్న తర్వాత మరి కొనిచ్చాలి, మీరు కాకపోతే ఎవరు కొనిస్తారు బట్టలు? ఏ బయట వాళ్ళు వచ్చి కొనిస్తారా అన్నారంట పిల్లలు.
మీరు కాకపోతే బయట వాళ్ళు వచ్చి కొనిస్తారా? మరి మీరేగా కొనిచ్చాలి అమ్మా నాన్న అన్నారంట. అంతేగాని మా అమ్మా నాన్న ఇంత కష్టపడుతున్నారు, పాపం పొద్దున్న వెళ్తే రాత్రి వరకు కష్టపడుతున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, పని చేస్తున్నారు, అంత కష్టపడిన రూపాయలు తెచ్చి మనకి ఆహారం పెడుతున్నారు, మనకి వస్త్రాలు, మనకి చదువు, పాపం ఇదంతా వాళ్ళ చెమట, వాళ్ళ కష్టమని అనుకోవట్లేదు. ఎవరి కోసం చేస్తారు? కన్నప్పుడు మరి చెయ్యాలి. కొంతమంది అయితే మళ్ళీ రివర్స్లో అడుగుతున్నారు, మరి అలాంటప్పుడు ఎందుకు కన్నారు? కనకుండా ఉండాల్సింది. నిజంగా ఒక్కొక్కసారి పిల్లలు అడిగేటువంటి మాటలు వాళ్ళు చెప్తూ ఉంటే ఏంటి అంత పిల్లలే అడుగుతున్నారా నిజంగా అని అనిపిస్తూ ఉంటుంది. అంటే నమ్మశక్యంగా అన్నటువంటి మాటలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కృతజ్ఞత అనేటువంటి ఆ ఫీలింగ్ అనేటువంటిది పూర్తిగా కనుమరుగైపోతున్నటువంటి దినాలు అసలు లేవు. ఎంత చేసినా కానీ మీరు కావాలని గమనించండి, ఎంత చేసినా కానీ ఏం చేసావు అని చెప్పేసి వెనక్కి తిరిగి అడుగుతున్నారు. నేను మొన్న కూడా చెప్పాను, ఎంత బాధపడుతున్నావు నువ్వు ఏం చేసావని. మనం దేవుడికి ఏం చేస్తున్నావు? పలానోళ్ళకి నువ్వు అంత చేసి వెనక్కి తిరిగి ఏం చేసావంటే బాధపడుతున్నావు కదా. మరి దేవుడు మనకి ఇంత చేశాడు, మనం దేవునికి ఏం చేస్తున్నాం? ఆయన ఎలాగైతే కృతజ్ఞత లేనోడుగా ఉన్నాడు నీ యొడల, మనమందరం దేవుని యొడల అలాగనే ఉంటున్నాం. ఆయన ఓర్చుకోవట్లా. నువ్వెంత హట్ అయితే దేవుడు ఎంత హట్ అవ్వాలి? కాబట్టి మనం దేవుని దగ్గర అలాగనే ఉన్నాం ప్రతి మనుషులం. కానీ దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే, మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగినటువంటి వాళ్ళగా మనం ఉండటము అనేటువంటిది మనం నేర్చుకోవాలి. మన మాటల్లో ఎప్పుడు కూడా కృతజ్ఞత రావాలి. నోరు విప్పితే అది దేవుని విషయం కావచ్చు, మనుషుల విషయంలో కూడా కావచ్చు. మనుషులు కూడా మీకు ఎప్పుడైనా మేలు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఖచ్చితంగా ఆ కృతజ్ఞత అనేటువంటిది మన మాటల్లోంచి బయటికి రావాలి. థ్యాంక్స్ అనేటువంటిది ఏదో ఎదుటి వాళ్ళ అప్రిషియేషన్ కొరకు మనం చెప్పకూడదు. కొందరు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళ మెప్పు కోరటానికి థ్యాంక్స్ చెప్తారు. ఈయనకి థ్యాంక్స్ చెప్తే అందరి ముందు పలానా అయ్యగారు ఎంత ఇచ్చాడు, పలానా అమ్మగారు. ఇప్పుడు గారడీ వాళ్ళు ఉంటారు, గారడీ వాళ్ళు రోడ్డు మీద ఆ గాడి ఆడించుకునేటప్పుడు 10 రూపాయలు ఇస్తే పలానా బాబు గారు 10 రూపాయలు ఇచ్చాడు అని 10 సార్లు అరుస్తాడు. అలా అరిపించుకోవటం జనాలకి ఇష్టం. అందుకొరకు ఇంకొక ఆయన వచ్చి ఇంకో 10 రూపాయలు ఇస్తాడు. చదివింపులు అని అంటూ ఉంటారు కదా, కొంతమంది మైక్ పెడితేనే చదివింపులు ఇస్తారు, మామూలుగా అయితే ఎవరు. అందరి ముందు మైకులు అనౌన్స్ చేస్తూ అరుస్తూ ఉంటే అందరి ముందు అరిపించుకోవడం కొరకు వీళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే మనం అందుకొరకు కాదు, నిజంగా మన లోపల నుంచి ఆ కృతజ్ఞత అనేటువంటిది, ఆ ఎమోషన్ అనేటువంటిది మనం చూపించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం. ముఖ్యంగా ఆ కృతజ్ఞత వచనమే మనం ఉచ్చరించాలి. ఎప్పుడు కూడా మనం నోరు విప్పితే దేవుడు కృతజ్ఞతను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఎంత చేశాడు అనేటువంటి దాన్ని మనం మాట్లాడాలి. ఇజ్రాయేలీలు కనుక మీరు చూసినట్లయితే, ఇప్పుడు నేను చెప్పను కానీ కీర్తనల గ్రంథంలో కొన్ని కీర్తనలు మీరు చూడండి, ఆయన ఇజ్రాయేలీని ఎట్లా విడిపించాడు. నిజంగా వాళ్ళు బ్రతికున్నాము అంటే ఆయన అనేటువంటి దాన్ని పాటల ద్వారా పాడేవాళ్ళు. నోరెత్తితే, ఇప్పుడు పాటలన్నీ కూడా నోట్లో నుంచి వచ్చాయి కదా, నోరెత్తితే దేవుడు వాళ్ళకి ఏం మేలు చేశాడు. అంతేకాదు ప్రార్థన చేస్తే, అయ్యా నువ్వు మమ్మల్ని అలా తప్పించావు, మా పితరులు అలా ఉన్నా కానీ మమ్మల్ని అలా విడిపించావు, మేము ఈ స్థితిలో ఉన్నామంటే నీవే అని ప్రార్థన చేస్తే కృతజ్ఞతలు, పాటలు పాడితే కృతజ్ఞతలు. వాళ్ళ జీవితంలో ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతను చూపించేటువంటి వాళ్ళు. కాబట్టి క్రైస్తవులుగా మన మాటలు అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. మనం గమనించింది ఏంటంటే, మన మాటలు ఎల్లప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని కట్టేటువంటి మాటలుగా ఉండాలి. మన మాటలు ఎప్పుడు కూడా అందరికీ ఉపయోగపడేటువంటి మాటలుగా ఉండాలి. మన మాటలు ఎప్పుడు కూడా ఒకటి ఉప్పు వేసినట్లుగా, అందరికీ ఎలాగ ఉప్పు అయితే ఉప్పు అవసరమో మన మాటలు అందరికీ అవసరం, ఉపయోగపడేగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. మనం ఎప్పుడైనా సరే మాటలు మాట్లాడేటప్పుడు అంటే కంటెంట్ కరెక్ట్ అయినా సరే వే ఆఫ్ ప్రజెంటేషన్ అది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం మాట్లాడేటప్పుడు మనం ఎదుటి వాళ్ళ ద్వారా కృప పొందే విధంగా మనం మాట్లాడాలి. అంతేకాదు మనం మాట్లాడేటప్పుడు చెడ్డ మాటలు ఏవి కూడా నోటిలో 1% కూడా రాకుండా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఉపయోగపడేటువంటి మాటలు తప్ప వేరే ఏ మాటలు, నోరు ఉంది కదా ఉచితమే కదా అని ఏదో ఒకటి మనం మాట్లాడకూడదు. అంతేకాదు మనం మాట్లాడేటప్పుడు కృతజ్ఞత వచనమో మనం ఉచ్చరింపాలి. ఎప్పుడు కూడా కృతజ్ఞత అనేటువంటిది కేవలం నోటి మాటల నుంచి కాదు, లోపల ఎమోషన్ నుంచి బయటకు రావాలి. అది అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రుల ఏళ్ళ కావచ్చు, లేకపోతే మనము సమాజంలో స్నేహితుల ఏళ్ళ కావచ్చు, ఎదుటి వాళ్ళ ఏళ్ళ కావచ్చు, ఎవరి ఏళ్ళైనా సరే ఆ కృతజ్ఞత అనేటువంటిది మనం ఎల్లప్పుడూ కూడా చూపించేటువంటి వాళ్ళగా ఉండాలి. కృతజ్ఞత అనేటువంటి దాన్ని మనం మర్చిపోకూడదు. నిజంగా మనం కనుక గమనించినట్లయితే కృతజ్ఞత లేనివారు అని చెప్పేసి అంచెదినాల్లో వచ్చేటువంటి ఆ మనుషులను గురించినటువంటి గుణగణాల్లో దేవుడిస్తూ ఉంటాడు. కృతజ్ఞత లేనటువంటి వారు
నిజంగా వాళ్ళ అన్యులు, లోకస్తులు. మనం ఎప్పుడైనా సరే కృతజ్ఞత మర్చిపోతే మనం అలాంటి ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి జాగ్రత్తగా మనం మన నోటిని ఉపయోగించవలసిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.